आचार्यमावाहयामि स्थापयामि पूजयामि कृष्णाचार्यमावाहयामि स्थापयामि पूजयामि అందరిలోనూ నిన్నే చూస్తాం అంతర్యామిగా దర్శిస్తాం అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం జీవుల సేవను గావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం నీవే నేనని దర్శిస్తాం జీవిస్తూ మేం తరిస్తాం ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. శుభోదయం అండి అందరికీ. ఈరోజు గురువారం మన భగవద్గీత ఆజ్ఞలో ఏ అభ్యాసం 168 కదా. 168 అభ్యాసంలో చదువుకుందాం. ఆ, 168 అవర్స్. ఇందులో మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే మేనేజ్మెంట్ ఆఫ్ ఎ కేస్ విత్ పార్షల్ ఇండికేటెడ్ రెమెడీ వెన్ నీడెడ్ కదా. అందులో ఎట్లా ఎట్లా అనే స్టెప్స్ చెప్పుకుంటున్నాం. మనం కూడా ఒకరోజు ఒక టాపిక్గా కూడా దీన్ని తీసుకుంటాం. ఒకరోజు టాపిక్గా, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ యూస్ఫుల్ టాపిక్ అన్నమాట మనకి అందరికి. ఎందుకంటే అందరికి కూడా పర్ఫెక్ట్ సిమిలం దొరకపోవచ్చు, ఎన్ని రకాల కారణాలు ఉన్నాయి. అది కూడా మనకు ఇంతకుముందు 6 చెప్పుకున్నాం. ఇవన్నీ ఒక టాపిక్ చెప్పుకుంటే మనకు చాలా ఉపయోగపడుతుంది కూడా. ఈ లాస్ట్ టైంలో ఏం చెప్పారు, ఒక మంది ఇచ్చిన తర్వాత మళ్ళీ కొత్త లక్షణాలు కనిపిస్తే అవన్నిటిని తీసుకొని మళ్ళీ ఫ్రెష్గా కేస్ టేకింగ్ తీసుకొని అన్నిటి కలిపి ఏ మందు వస్తుందో ఆ మందును ఇవ్వమని చెప్పినాడు కదా. టు దోస్ న్యూలీ డెవలప్డ్ ఇన్ ట్రేసింగ్ న్యూ పిక్చర్ ఆఫ్ ది డిసీజ్. ఓకే, ఏ ఫ్రెష్ మార్బిడ్ స్టేట్ ఈస్ నౌ ఆల్టర్డ్ కండిషన్. అన్ని కండిషన్స్, అంతకుముందు కండిషన్ తీసుకోవాలి, ఆల్టర్డ్ కండిషన్ తీసుకోవాలి, అన్నిటి మీద టెస్టింగ్ తీసుకొని కరెక్ట్ మందు ఇవ్వాలి. అది ఇంతకుముందు చెప్పింది. 168 అవర్స్. We shall then be able much more readily to discover among the known medicines an analog to the morbid state before us, a single dose of which, if it do not entirely destroy the disease, will advance it considerably on the way to be cured. And thus we go on, if even this medicine be not quite sufficient to effect the restoration of health, examining again and again the morbid state that still remains, and selecting a homeopathic medicine as suitable as possible for it, until our object, namely putting the patient in the possession of perfect health, is accomplished. చాలా మంది మనం రెగ్యులర్గా చేసే విధానం ఇదే కదా. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది పర్ఫెక్ట్ కాదు. ఒకవేళ సిమ్లం దొరకకపోతే ఏం చేయాలని హనుమాన్ గారు అడిగారు. హనుమాన్ గారిని అప్పుడు అడిగారు ఎవరు అంటే, అప్పుడు ఇట్లా కాదు నాయన ఇట్లా చెయ్యి అని చెప్పారు. ఏం చెప్పారు,
లభించిన సారూప్యంతో కొన్ని వేదనలు మాయమైందనే మిగిలిన వానితో వేదనా సముదాయం కూర్చుకొని దానికి సారూప్యమైన మరి ఒక మందును వెంటనే వాటచే ఖండింపవచ్చు. ఈ రెండవ మందు కూడా పూర్తిగా నివారణ చేయగల సారూప్యం లేనిది అయినను దాని నివారణ పూర్తి అయిన వెనుక చివరిగా మిగిలిన వేదనా సారూప్యంతో మూడో మందును వాడి నివారణ పూర్తి చేయవచ్చు. ఒక మంది ఇచ్చాం, కొంత సింహం అనిపించింది, దాని ప్రకారం మంది ఇచ్చాం. కాన్స్టిట్యూషన్లో ఏం దొరకట్లేదు, మనం హార్డ్ వర్క్ చేయలేదు, రెమెడీ కూడా దొరకట్లేదు, రెండు ఉన్నాయి, పేషెంట్ కూడా చెప్పట్లేదు. ఇప్పుడు చాలా టెక్నిక్స్ వచ్చాయి ఓవర్కమ్ కావడానికి కదా. ఒక పేషెంట్ మాట్లాడే విధానంలోంచి కొన్ని సిమ్టమ్స్ వస్తాయి, వాళ్ళ ప్రవర్తన బట్టి కొన్ని సిమ్టమ్స్ వస్తాయి, వాళ్ళు నడుస్తే కొన్ని సిమ్టమ్స్ వస్తాయి కదా. హావభావ ప్రదర్శనలన్నింటిలో కూడా వాడి యొక్క స్వభావం తెలిసిపోతుంది. అట్లా ఈ ఈ కేస్ టేకింగ్ అనేది చాలా అడ్వాన్స్ అయిపోతుందండి. రాను 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 ఇది ఎంత అడాప్ట్ చేసుకుంటే అంత మంచిది. ట్రీట్మెంట్ మారలేదు, ఏ పతి అయినా ప్రిట్ కానీ లేకపోతే ఏమంటారు సెన్సేషన్ మెథడ్ కానీ ఏవైనా సరే ట్రీట్మెంట్ ప్యాటర్న్ మారలే. గుర్తుపెట్టుకోండి, ట్రీట్మెంట్ అందరిది ఒకటే, సింగిల్ రెమెడీ సింగిల్ డోసే. కాకపోతే ఒక్కొక్కరు కేస్ టేకింగ్ నాకు దొరకట్లేదండి అంటే ఇంకోలాగా తీసుకో, ఇంకోలాగా తీసుకో, ఇంకోలాగా తీసుకో. దీనికి ఇప్పుడు ఒక 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 దెబ్బ కొట్టడానికి ఆ, గొడ్డలు సరిపోవట్లేదు అంటే మనం ఏం చేస్తాం? హ్యామర్ తీసుకోమంటారు, హ్యామర్ తీసుకో, అది ఫస్ట్ హ్యామరు నేను ఉంటా ఉలి అది తీసుకోమంటారు. ఇప్పుడు అట్లా కాదు, అడ్వాన్స్ వచ్చేసి రంపం తీసుకో అంటారు. నేను అడ్వాన్స్ కదా, మా తాత వాళ్ళు రంపం బాగాలేదు, నేను రంపం వాడను అంటే హౌ ఇట్ ఈస్ లాజికల్ కదా. మా తాత వాళ్ళందరూ కూడా గొడ్డలతోనే. సార్ మ్యూట్ చేసుకోండి సార్ ఎవరు. నువ్వు కూడా రా. కనిపించట్లేదు. ఇంకొక చిన్న రిక్వెస్ట్ అంటే ఎవరైతే కోర్స్ చేశానో వాళ్ళు ఇటువంటి డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు వాళ్ళే యాక్షన్ తీసుకొని వాళ్ళని మ్యూట్ చేయవలసిందిగా కోరుచున్నాను. సరే, అట్లా అనొద్దు అనమాట కదా. అయిన తర్వాత ఇప్పుడు మరి ఏం చేయాలా? డిఫరెంట్ మెథడ్స్ కూడా కేస్ టేకింగ్లో ఏది అవసరం ఉంటే తీసుకోవచ్చు, తప్పులేదు. మనకు ఒక యుద్ధానికి పోయినప్పుడు మనం ఆ యుద్ధంలో ఎదుటివాడు కత్తి తీసుకున్నాను అనుకో, నేను ధనుసు తీసుకుంటా అంటే సరిపోద్దా? సినిమం రాదు కదా. మనం కూడా కత్తి తీసుకోవాలి, కత్తి అప్పుడు డాలు తీసుకోవాల్సి వస్తుంది. ఎదుటివాడు ఒక ధనుసు తీసుకున్నాను అనుకో, నేను గద తీసుకున్నా అంటే వాడు బాగా వేసి కొట్టేస్తాడు. అట్లా సినిమం సరిపోదు. కేస్ టేకింగ్లో అప్పుడు టెక్నిక్స్ ఎలా ఉన్నాయి దాన్ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్ మనం అడాప్ట్ చేసుకోవచ్చు, తప్పులేదు. ఒక కేసులో అసలు ఏ సిమ్టమ్ దొరకట్లేదు అంటే సెన్సేషన్ మెథడ్ పోవచ్చు. ఒకవేళ సింథేషన్ మెథడ్లో దొరకలేదు అనుకో, ఇంకోటి పోవచ్చు. కాకపోతే బేసిక్గా మనకు అయితే ఒకటి మాస్ గారు ఇచ్చిన విధానాన్ని మాత్రం అది మైండ్లో ఉండాలి, దానికి అప్డేట్ చేసుకోవాలి అంతే. అని దీన్ని మాత్రం ఇది కాదు ఇది కాదు అని కాదు, వి కెన్ ప్లస్ యాడ్ అంతే. అది కేస్ టేకింగ్లో చేయాల్సింది. అయిన తర్వాత అట్లా కూడా కాకపోతే అప్పుడు ఏం చేయమన్నారు? అవన్నీ అడాప్ట్ చేసి కరెక్ట్ మెడిసిన్ ఇవ్వలేకపోయామండి. అప్పుడు ఏం చేయాలంటే అప్పుడు ఉన్న కేస్ టేకింగ్లో తీసుకొని అందులో లక్షణాలు కరెక్ట్ ఏవైతే సిబిలిటీగా ఉన్నాయో డెప్త్గా ఉన్న లక్షణాలు ఉన్నాయో వాటికి ఏదైతే మీకు అనిపించిన డ్రగ్ ఏది సారూప్యంగా అనిపించిందో అప్పుడు ఆ మందు ఇవ్వండి. అది పనిచేసింది అనుకో ఓకే, అది బాగా పనిచేసి తగ్గించింది అనుకో, అదే అదే కరెక్ట్ మెడిసిన్ అనుకో, హ్యాపీ, సంతోషం, ఇంకా పర్లేదు. అట్లా కాకుండా అది కొంతవరకు పనిచేసి వదిలేసింది చూడండి, అప్పుడు సెకండ్ ప్రిస్క్రిప్షన్ అనేది ఒకటి ఉంటుంది, కెంట్ గారు ఇచ్చింది అదే అనమాట. అప్పుడు అవసరాన్ని బట్టి అదే రిపీట్ చేయి. అప్పుడు కొంచెం రిజల్ట్ వచ్చింది అనుకో, ఓకే వెయిట్ చేయి. అయిన తర్వాత అప్పుడు కూడా రిజల్ట్ నెక్స్ట్ రిపీట్ హైపర్టెన్సీ ఇచ్చినా కూడా నెక్స్ట్ రాలేదు అనుకోండి, అప్పుడేం చేయాలి? మళ్ళీ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకొని మళ్ళీ డ్రగ్ సెలెక్ట్ చేయండి. మళ్ళీ అదే రెమెడీ వచ్చింది అనుకోండి, అదే ఇవ్వండి. అది కాకుండా కొత్తది వస్తే చూసుకొని ఆ మంది ఇవ్వండి.
అయిన తర్వాత అప్పుడు కూడా మళ్ళీ ఇంప్రూవ్మెంట్ వచ్చింది. మళ్ళీ ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత వెయిట్ చేయండి, అవసరం ఉంటే మళ్ళీ రిపీట్ చేయండి, అవసరం ఉంటే హయ్యర్ పొటెన్స్కి వెళ్ళండి. అట్లా కూడా ఆ మందు పనిచేయట్లేదు. అప్పుడు మళ్ళీ కేస్ టేకింగ్ తీసుకో, మళ్ళీ ఫ్రెష్గా తీసుకో, మళ్ళీ ఒక మందు ఇవ్వు. అది ఇక్కడ చేయాల్సిన మందు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆయన నిన్న రాత్రికి వేసాడు. ఒక ఆయన అడినైట్స్ కోసం వచ్చాడు, విపరీతమైన జలుబు, ముక్కు బిగ్గర. అయితే నా దగ్గర వచ్చినప్పుడు ఎంత చిరాకుగా ఉన్నాడంటే అంత చిరాకుగా ఉన్నాడు, ముక్కు ముక్కు బిగ్గర వల్ల. సరే, ఎక్కువ సిమ్టమ్స్ చెప్పలేదు ఆయన. మంచి స్ట్రౌట్గా ఉన్నాడు, మైల్డ్ అని చెప్తే కోపం లేదంటున్నాడు, కానీ నాకు మాత్రం చిరాకుగా అనిపించాడు. లక్షం కొట్టుకోండి ఇచ్చాను. నెక్స్ట్ టైం వచ్చాడు, భలే తగ్గింది సార్ అన్నాడు. బాగా తగ్గింది సార్, మీరు మంది ఇచ్చారు, బాగా తగ్గింది సార్. ప్లాసిబో ఇచ్చారు. దాదాపు 2 months బ్యాక్, 2-3 months బ్యాక్ కేసు చెప్తున్నా. బాగా తగ్గింది. మళ్ళీ నెక్స్ట్ విజిట్ వచ్చాడు. సార్, మన ఏదో చిన్న జలుబు, చిన్న చలగాలి పోయినా వెంటనే జలుబు వచ్చేసింది సార్ అంటే, మళ్ళీ ప్లాసిబో ఇచ్చా, తగ్గలేదు. మళ్ళీ రోజు మార్నింగ్ వచ్చాడు, సార్ విపరీతమైన ముక్కు బిగ్గారు సార్, మళ్ళీ విపరీతంగా వచ్చింది, తగ్గట్లేదంట. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఇక ఏం చేయాలా? నక్సవమిక పని అయిపోయింది మాట. నక్సంకు ఒకటే డోస్ మళ్ళీ ఇచ్చా కేసు కదా. తీసుకోవాలి సార్. మళ్ళీ కేసు తీసుకోవాలి సార్. మళ్ళీ నక్సంకు 200 మళ్ళీ ఒకసారి రిపీట్ చేశా. అంటే ఇవాళ అపార్జన్కి ప్రాక్టికల్గా కేసు చెప్తున్నా. మళ్ళీ రిపీట్ చేశా, ఎందుకు? పనిచేసిన మందు కదా, పనిచేసిన మందు. అది ఏదైనా పనిచేసింది, ఇంప్రూవ్మెంట్ వచ్చింది. నాకు సిమ్టమ్స్ ల్యాకింగ్ అనిపిస్తుంది. ఆయన చూస్తే పర్సనాలిటీ, ఆయన చెప్పిన కేస్ టేకింగ్ సరిపోవట్లేదు నాకు. అయిన తర్వాత ఏం చేశాను, మళ్ళీ లక్ష కూడా ఇచ్చా. మళ్ళీ బాగా పనిచేసింది నాకు. ఇప్పుడు ఈసారి బాగా పనిచేసింది సార్, భలే తగ్గిందని వాళ్ళ చుట్టాలని అందరిని, దాదాపుగా వాళ్ళ చుట్టాలు ఎక్కడెక్కడ నుంచో, కర్నూలు, కోదాడ, ఎక్కడెక్కడ నుంచో అందరిని తీసుకొచ్చాడు. బాగా తగ్గింది సార్ అని. అందరి కేసు టేకింగ్ తీసుకుని, సరే ఓకే, అది వేరే విషయం. ఈయనకి మళ్ళీ నెక్స్ట్ ఇచ్చిన తర్వాత ముక్కు బిగ్గ తగ్గింది, జల్లు మాత్రం కొంచెం ఉంది. సో రైట్ డైరెక్షన్ కదా, సరే సిమ్టమ్స్ ఏదన్నా రైట్ డైరెక్షన్ కదా. ముక్కు బిగ్గర తగ్గింది, జలుబు కొంచెం కొంచెం ఉన్నా పర్వాలేదు. రెస్పిరేటరీ కంప్లైంట్స్లో అబ్స్ట్రక్షన్ ఆఫ్ ది నోస్ ముందు క్లియర్ కావాలి. జలుబు ఉన్నా పర్వాలేదు. జలుబుతో కూడా దగ్గు వచ్చింది అనుకో, గుడ్ సిమ్టమ్, యు ఆర్ గోయింగ్ ఇన్ ఏ రైట్ వే. అయిన తర్వాత మళ్ళీ వచ్చాడు, సార్ ఈసారి మీరు తగ్గర్లేదు సార్ అన్నాడు మళ్ళీ. నెక్స్ట్ టైంకి అవన్నీ వేసా, కదలే, కొంచెం కూడా కదలలేదు. అయిన తర్వాత మళ్ళీ ఇట్లా కాదని మళ్ళీ కేస్ టేకింగ్ తీసుకున్నా. ఫస్ట్ జలుబు అయినప్పుడు విపరీతమైన జలుబు, 1 year బ్యాక్ వచ్చినప్పుడు జ్వరం వచ్చింది, జలుబు వచ్చింది, బాడీ పెయిన్స్ ఉన్నాయి, చలి వచ్చింది, విపరీతంగా వచ్చాయి సార్. ముందు రోజు వర్షం తడిచాడు, అప్పుడు తగ్గింది, దాని తర్వాత నుంచి స్టార్ట్ అయింది అని చెప్పాడు. అమ్మమ్మమ్మ దొరికాడు అనుకొని మళ్ళీ రెస్టాక్స్టోన్ వేశారు. ఆహా, కదలే, ముక్కు వికారం తగ్గలేదు, జలుబు తగ్గలేదు. ఏం చేయాలి ఇప్పుడు నేను? ఇలా కాదు, నాకు సిమ్టమ్స్ సరిపోదు. ఆయన తర్వాత ఆయన బాధ ఏంటి తెలుసా సార్? మా చుట్టాలని పంపించాను, మా అత్తగారు వాళ్ళు అందరు వచ్చారు, అందరు మాకు రోజు ఫోన్ చేసి తగ్గింది తగ్గింది అంటున్నారు. నా అక్కడికి నేను ఫస్ట్ పేషెంట్ కదా, నాకు ఎందుకు తగ్గట్లేదు? నేనే ఫస్ట్ పేషెంట్ మీకు, నాకు ఎందుకు తగ్గట్లేదు? అదే నా బాధ. ఆయన భార్యకి కూడా మొత్తం చీమ్ కురుపులు వచ్చాయి, బాడీ మొత్తం కూడా. యాక్చువల్ ఏంటంటే ఆమెకు చీమ్ కురుపు రాగానే ఆయింట్మెంట్ పెట్టుకుంటే తగ్గేది. మళ్ళీ అక్కడ అట్లా 2 years నుంచి ప్రాసెస్ నడుస్తూనే ఉంది ఆమెకి. కొంచెం కురుపులో రాగానే ఆయింట్మెంట్ పెడితే తగ్గుతుంది, టాబ్లెట్ అది వాళ్ళు ఇచ్చిన టాబ్లెట్ మాట తగ్గుతుంది. ఇట్లా 2 years నుంచి నడుస్తూనే ఉంది. ఈసారి మాత్రం ఆపిచ్చాను వాళ్ళ భార్యకి, ఆయన చేసి అట్లా కాదమ్మా అని, కురుపులు ఎంత వచ్చినా భరించమని చెప్పని భరించింది పాప. తర్వాత చూసి లైకోపోడియం 200 ఇస్తే చీమకులు మొత్తం తగ్గి, క్లాసికల్గా తగ్గి, ఒక్క మచ్చ కూడా లేకుండా పోయింది. అయిన తర్వాత నీరసం అని, నీరసం కూడా మళ్ళీ వచ్చింది, మళ్ళీ లైకోని ఇస్తేనే నీరసం తగ్గింది. అంతే కదా, మనకు ఒక తాళంచే ఒకటే, అది డిసీజ్ అయితేనేమి. అయిన తర్వాత అట్లా తగ్గిపోయింది. ఆయన బాధ అంటది, నా భార్య కూడా తగ్గింది సార్, మీరు అంత చీమ కురుపులు అంతా ఉండి కూడా 2 years సఫర్ అవుతుంటే కూడా మొత్తం తగ్గించినారు, మరి నా ఎందుకు తగ్గట్లేదని ఆయన బాధ. సరే అట్లా కాదని మళ్ళీ కేస్ టేకింగ్ అంతా తీసుకొని
మొత్తం క్లియర్గా తీసుకుంటే ఈజ్ ఎ టిమిడ్ ఫెల్. వాళ్ళ భార్యను రమ్మన్నా ఈసారి ఇట్లా కాదు. వాళ్ళ భార్య ఆయన ఇద్దరు కూర్చోబెట్టి కేసు టేకింగ్ తీసుకొని అప్పుడు కూర్చొని ఎమోషనల్ పర్సన్. ఎంత ఎమోషనల్ అంటే వాళ్ళ భార్య చెప్పింది అప్పుడు కేసు, సార్ మా ఆయన ఎప్పుడు కొట్టాడు సార్, మా ఆయనకి ఎప్పుడు కోపం లేదు, నాకే ఎక్కువ కోపం. అమ్మమ్మ, ఇంత పొరపాటు చేశాను అనిపించేది నాకు. నాకు అసలు మా ఆయనకు ఆ, మా ఆయనకు అసలు కోపమే ఉండదు సార్. నిన్న లేక లేక వాళ్ళ అబ్బాయి నిన్న కోపం వచ్చి విపరీతంగా ఆ చిరాకు వచ్చి, అంటే ఆ ముక్కు బిగ్గర ఉన్నప్పుడు చిరాకు అనేది కామన్ సిమ్టమ్. అర్థమైందా? ఎవరికైనా చిరాకు ఉండదా ముక్కు బిగ్గర ఉన్నప్పుడు? అది కామన్ సిమ్టమ్. నేను రగ్గా తీసుకున్నాను. అది నేను చేసిన పొరపాటు. అయిన తర్వాత ఆ చిరాకులో వాళ్ళ అబ్బాయిని కొట్టాడు. అప్పటి నుంచి బాధపడతా ఉన్నాడు అనమాట, మా అనవసరంగా వాడిని కొట్టానే, వాడు ఏడ్చున్నాడే అని. ఎప్పుడు కొట్టలేదంట వాడిని. వాడి వాడి పిల్లోని, చిన్న పిల్లోని వాడు. అది ఆయన ఎమోషన్. మొత్తం సిమ్టమ్ తీసుకుంటే నాట్రమ్ మోర్ వచ్చింది. అయిన తర్వాత ఏం చెప్పాడంటే, సార్ ఒకసారి ఏమైంది మా హాస్పిటల్లో, ఆయన ఆయన కూడా ఒక అది అందులో ఆయన ఐ షాప్, ఐ గ్లాస్ షాప్ ఏదో ఉంది. అందులో విపరీత నీళ్ళు వచ్చేసి 1 వీక్ అట్లాగే మొత్తం నీళ్ళంతా ఉండిపోయినంట. అందులో అట్లాగే అందులోనే ఉండాల్సి వచ్చిందంట ఉదయం నుంచి రాత్రి వరకు. దాని తర్వాత స్టార్ట్ అయిన నాకు గుర్తు వచ్చింది సార్ అంటే, నాట్రమ్ మోర్ బదులు నాట్రమ్ సల్ఫ్ 200 ఇచ్చి పంపించాం. మొత్తం సిమ్టమ్స్ అన్ని కాన్స్టిట్యూషన్ తీసుకుంటే నాట్రమ్ మోర్ వచ్చింది. తర్వాత ఈ కాజేషన్ ప్లస్ అగ్రవేషన్ ఫ్రమ్ కోల్డ్ ఎయిర్ అని నాట్రమ్ సల్ఫ్ ఇచ్చి పంపిస్తాం. చూద్దాం, వెయిట్ చేద్దాం. అదనమాట. అంటే మేనేజ్మెంట్ ఏ కేస్ విత్ ద పార్షియల్ ఇండికేటర్ రెమెడీ ఎట్లా ఉంటుంది అనే పాయింట్ కోసం నేను మీకు ఇది చెప్పడం జరిగింది. ఓకేనా అండి? ఇందులో డౌట్ ఉందా ఎవరికైనా? ఇక్కడికే టైం అయిపోయింది, మన లేట్ అయింది ఇక్కడికి. కాకపోతే మీకు ప్రాక్టికల్ అర్థం అవుతుందనే పాయింట్తో ఒక 9 నిమిషాలు ఎక్సెస్ చేశా. అర్థమైంది సార్, బాగుంది. ఓకే ఓకే. ఎందుకంటే ఇది మనం అందరం రోజు చేస్తున్న పనే. క్లియర్? ఓకే, క్లియర్. నెక్స్ట్ విల్ గో ఫర్ ది అనదర్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ లైఫ్ సేవింగ్ టాపిక్ ఈజ్ ద లైఫ్ సేవింగ్ రెమెడీ. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ క్లాస్ తీసుకున్నామన్నా, ఇప్పుడు తీసుకోలేదా? లైఫ్ సేవింగ్ రెమెడీస్. అసలు యాక్చువల్గా నాకు ఇది తీసుకోవాలని ఎందుకు అనిపించింది అంటే, ఒక మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు మొన్న పాపం. మొన్న నేను క్లినిక్లో ఉన్నాను, ఫోన్ చేస్తున్నాడు 7:30కి అట్లా. ఫోన్ చేసిన తర్వాత నేను బిజీగా ఉండి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తర్వాత చేద్దాం చేద్దాం అనుకున్నా, ఎందుకో అసలు యాక్చువల్గా చేయలేకపోయాను. నిన్న ఫోన్ చేస్తే నిన్న మధ్యాహ్నం టక్కున ఒకటి విషయం తెలిసిందంటే వాళ్ళ వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ నాన్నగారు చనిపోయారు అన్న. షాక్ని, అరే అని వెంటనే పరిగెట్టుకొని దాన సంస్కరణకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన కూడా డాక్టర్ యాక్చువల్గా, వాళ్ళ అబ్బాయి కూడా డాక్టర్ కాకపోతే హోమియో ప్రాక్టీస్ చేయడు. వెళ్ళిన తర్వాత ఏమన్నానంటే, అరే ఎమర్జెన్సీ నాన్నగారికి లాస్ట్ ఐసీయూలో ఉన్నారు కదా, ఎమర్జెన్సీలో ఏమందారో నాకు బుర్ర పని చేయక నీకు ఫోన్ చేశాను, నీకు ఎత్తలేదు, ఏం చేయాలో అర్థం కాలేదు అని. ఇంకో ఏదో ప్రయోనియా ఎవరో ఫోన్ చేస్తే కార్బేజ్ ప్రయోనియా ఏవో ఇచ్చి చెప్పినారా, నాకు అది కరెక్ట్ అనిపించలేదు అని అన్నారు. అప్పుడు బాధ అనిపించింది నాకు. ఎంత బాధ అనిపించింది అంటే ఎంత బాధ అనిపించింది. ఎమర్జెన్సీ కండిషన్లో వాళ్ళు ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేయలేను. కానీ అదే నేను ఎందుకని ఏం చెప్తాను అంటే, మెసేజ్ ఏమని చెప్తాను. సరే, అయితే ఇది అందరికీ తెలిస్తే నాకు ఫోన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు కదా. లైఫ్ సేవింగ్ డ్రగ్స్ మీరు బట్టి బట్టి ఉండాలి అందరూ, హోమియోపత్స్, నాన్ హోమియోపత్స్, ఇంట్లో అందరు కూడా, ప్రతి ఒక్కరు కూడా ఈ టాపిక్ నేర్చుకొని దీనికి సంబంధించిన కిట్ ఒకటి పెట్టుకోవాలి. ఏ నిమిషానికి ఏ ప్రమాదం వస్తుందో తెలీదు. అది నేర్చుకున్నాను అనుకో, ఇప్పుడు మన ట్రస్ట్లో భగవంతుడి దయ వల్ల మా ఈకే గారు నేర్పడం వల్ల ఇది మనకు వచ్చేసింది. ప్రాక్టికల్ టకటకడగా అందరిని చేస్తున్నాం. అది కొంచెం ఇలాబరేట్గా మనం చదువుకోవచ్చు, ఇష్టపడిగా చదువుకుంటాం అంతే. ఇవాళ అది నా ట్రస్ట్లో లేని వాళ్ళకి మాత్రం అది రాదు, అదొక బ్రహ్మ విద్య కదా. అర్థమైందా? అందుకని ఆ టాపిక్ చెప్పుదామని అనిపించింది. అది దాని యొక్క ఆ టాపిక్ సెలెక్షన్ యొక్క విషయం. అయితే ఒక కేస్ చెప్తా. ముందు మా గురువు గారు ఈవీఎం ఆచార్య గారి దగ్గర నేను వర్క్ చేస్తున్నప్పుడు, అక్కడ ఉన్నప్పుడు ఒక కేసు వచ్చింది. ఒక అబ్బాయి అనుకుంటా, అసలు ఎంత వీక్గా ఉన్నాడు అంటే అంత వీక్గా ఉన్నాడు. పల్స్ కంప్లీట్గా పడిపోయింది.
పల్స్ కంప్లీట్గా పడిపోయి పల్స్ కంప్లీట్గా పడిపోయింది. ఈవెన్ రేడియల్ ఆర్టరీ దగ్గర పల్స్ కూడా తెలియట్లేదు. ఇది ఎప్పుడు కేసు? దాదాపుగా ఒక 25 years బ్యాక్ కేసు ఇది. నేను అక్కడ పనిచేస్తున్నప్పుడు 2001లో 2002లో అయిన తర్వాత అసలు రేడియల్ ఆర్టరీ దగ్గర పల్స్ దొరకట్లేదు. ఎక్కడెక్కడో చూస్తే ఇక్కడ ఎల్బో దగ్గర చిన్న చిన్నగా తెలుస్తున్నాయి. తీసుకొచ్చా. తీసుకొస్తే చైనా 6 నోట్లో వేయడానికి కూడా వాడికి ఎంత కాన్షియస్ లేడు. పిల్స్ వేయడానికి లేదు. లిక్విడ్ నోట్లో 2 చుక్కలు వేసి ఆపేసి ఒక రెండు నిమిషాలకి కొంచెం పర్లేదు. మళ్ళీ ఇంకో డోస్ వేశారు ఒక 5 నిమిషాల లోపలే. ఎందుకంటే లైఫ్ కదా అది. ఇంకా ప్రాణాలు వెళ్ళిపోయి దగ్గరికి వచ్చింది. అర్థందా? సిగ్నల్స్ కూడా సరిగ్గా అందట్లేదు, అంటే పల్స్ అందట్లేదు అని కదా. అయిన తర్వాత మళ్ళీ ఒక 5 minutes ఆగి మళ్ళీ ఇంకోటి వేసేసారు. ఇప్పుడు మెల్లమెల్లగా పల్స్ కొంచెం తెలుస్తుంది. రేడియల్ ఆర్టరీ దగ్గర పల్స్ తెలుస్తుంది. ఇప్పుడు కొంచెం వెయిట్ చేశారు. వెంటనే రిపీట్ చేయలేదు 6. మళ్ళీ ఒక 5-10 minutes తర్వాత మళ్ళీ ఇంకో రోజు రిపీట్ చేశారు. 6 చైనా 6 అండి, ఇంకేది లేదు. బాడీ చల్లగా ఉంది అంతే. ఇంకేం సిమ్టమ్స్ కూడా ఎక్కువ లేవు. చెమటలుగా ఉన్నాయి. బాడీ చల్లగా ఉంది, చెమటలు ఉన్నాయి, పల్స్ ఏం తెలియట్లేదు. చైనా 6 మళ్ళీ రిపీట్ చేశారు. రిపీట్ చేసిన తర్వాత అట్లా ఒక 5-6 డోసులు పైన పడిందండి. తర్వాత మెల్లమెల్లగా రేడియల్ ఆర్టరీ అంటే పల్స్ రిస్టోర్ అయింది. కొంచెం కొంచెం కాన్షియస్కి వచ్చినాడు. ఓకే అనుకున్నాం, సంతోషపడ్డాం. ఎందుకంటే కేసు గిట్ అయినట్టు కదా, బెటర్ అయినట్టు కదా. అప్పుడు చూసి తర్వాత 30 ఒక డోస్ వేసాం. రాజు గారు అక్కడ బుచ్చి గారు 30 ఒక డోస్ వేసిన తర్వాత అప్పుడు ఇంప్రూవ్ అయ్యాడు. పల్స్ ఇంప్రూవ్ అయింది. కొంచెం లేచి కూర్చున్నాడు. దాదాపు ఒక 1-2 hours పట్టిందండి ఈ కేసు. అయిన తర్వాత ఒక మెల్లమెల్ల లేచి కూర్చున్నాడు. 30 ఇచ్చిన తర్వాత కాన్షియస్కి వచ్చినాడు, మాట్లాడినాడు, వేడి వేడి తాగినాడు. మళ్ళీ కాసేపు అయిన తర్వాత చూసుకుని ఇక యాక్టివ్ ఉన్నాడని పంపించినాడు. తర్వాత ఫర్దర్ ట్రీట్మెంట్ ఏంటి, అనాలిసిస్ ఏంటి అనేది మళ్ళీ అది వేరే విషయం. మనకు కావాల్సిన టాపిక్ వరకు మాత్రం ఇది. హౌ వీ కెన్ సేవ్ యర్ లైఫ్. హోమియోపతి స్పీడ్గా పనిచేస్తుందా, స్లోగా పనిచేస్తుందండి? స్పీడ్గా స్పీడ్గా సార్. సార్ స్పీడ్గా డిపెండ్స్. పనిచేస్తుందా? మరి టైం చాలా బట్టి మంది సార్ స్లోగా అది. పనిచేస్తుంటారే. కరెక్ట్ మేడ్ రెమెడీ కాకపోతే పనిచేయదు సార్. కరెక్ట్ రెమెడీ అయితే వెంటనే పనిచేస్తుంది సార్. వాడిని పట్టుకోవాలి సార్ ఎక్కడన్నా కానీ మనం వెతికి. ఉంటుంది సార్. 6+30 వేస్తే స్లో. ఆ టైంలో 6+30 వేస్తే స్లో అవుతుంది. అలాగే 200 వేయాల్సిన చోట 6 వేస్తే అగ్రవేషన్ అవుతుంది. జనరల్ గా ఈ రెండు అనుమానాలే కదా మనలో ఉంటాయి. అగ్రవేషన్ వచ్చేస్తుంది తొందరగా, లేకపోతే స్లోగా పనిచేస్తుంది. ఈ రెండు సిమ్టమ్స్ ఉంటాయి. 6 వేయాల్సిన చోట 6 వేస్తే వెంటనే వస్తుంది. యాక్చువల్గా ఏంటి అంటే ఇక్కడ స్పీడ్ అనే వర్డ్కి సెకండ్ ఆఫ్ ఆర్థంలో హనుమాన్ గారు చెప్పిన స్పీడ్ అనే వర్డ్కి అర్థం ఏంటి అంటే వెన్ ద డిసీజ్ ఫోర్స్ ఈజ్ ఇన్ డేంజరస్ ఆర్ ర్యాపిడ్ ఇన్ డిస్ట్రక్షన్, our remedy will act with the same speed and same pace more than the speed of the disease. ఒక వ్యాధి ఉధృతంగా బాగా తీవ్రంగా వేగవంతంగా ఆక్రమించుకుంటుంది బాడీని. ప్యాథాలజీ కూడా డిస్ట్రక్షన్గా అవుతుంది. అదే పొటెన్సీ 6 కానీ 30 కానీ 200 కానీ 1M కానీ ఏదైనా సరే పొటెన్సీ కాదు సంబంధం. అక్కడ మనం లోపల నుంచి ఎందుకు ఎంచుకుంటామంటే రిపీట్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్యాథాలజికల్గా బాగా డిస్ట్రక్షన్ అయిపోయింది కేసు కనుక మనం లోపల నుంచి ఎందుకుంటాం. అందుకని ఎమర్జెన్సీ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఆల్మోస్ట్ మనం 6 పొటెన్సీలో స్టార్ట్ చేసుకుంటాం. ఎక్సెప్ట్ సమ్ కేసెస్ వెరట్రాల్బమ్ అలాంటివి కానీ తప్ప, ఆర్సిగాల్బమ్ అలాంటివి మన లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అవి. మరి ఆర్సిగాల్బమ్ 30 రోజు చేయాల్సి వస్తుంది అటువంటి కేసెస్లో, అది ఎక్సెప్షన్ కేసు. అందుకని మీరు పొటెన్సీ అనేది మైండ్లో పెట్టుకోకండి. ఇప్పుడు మాత్రం మైండ్లో పెట్టుకోకండి ఏది కూడా. అదే రెమెడీ అదే పేస్తో పనిచేస్తుంది. అర్థమైందా?
అదే పేస్తో పనిచేస్తుంది. ఇప్పుడు ఇటువంటి లైఫ్ సేవింగ్ కేసెస్ ఉన్నాయి, చాలా ర్యాపిడ్గా వర్క్ చేయాల్సి వచ్చింది, అదే పేస్తో పనిచేస్తుంది. అదే ఒక 1 ఇయర్ నుంచి 1 ఇయర్ బ్యాక్ ఒక ఆమెకి ఏమైంది డెలివరీ, ఎప్పుడు 1 ఇయర్ బ్యాక్, దాదాపు 5 ఇయర్స్ బ్యాక్ డెలివరీలో విపరీతంగా బ్లీడింగ్ పోయింది. అప్పటి నుంచి విపరీతమైన కాలు లాగడం, నీరసం, బీపీ లో ఉంటుందండి, హార్ట్ బీటింగ్ కూడా చాలా లో ఉంటుందండి అని చెప్పింది. ఆమెకు చైనా 30 ఇచ్చాం, దాదాపుగా స్లోగా రికవరీ 15 days 1 monthలో చాలా మటుకు రికవర్ అయింది. మరి ఇందులో 1 month పట్టిందే, అదే చైనా 30, అక్కడేమో 2 seconds పనిచేసింది, అదే మెడిసిన్. దెన్ ఇట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ది disease which is occupying our body, then with the same speed the vital force will act కదా. మనం ఇచ్చిన మందు వల్ల వైటల్ ఫోర్స్ యాక్టివేట్ అయ్యి అంతే స్పాట్తో పనిచేస్తుంది, అప్పుడు అంత ఫాస్ట్గా మనకి రికవరీ ఇస్తుంది. అది అందుకని అదే మందు, అదే బ్రయోనియస్ 30 లైఫ్ సేవింగ్ టైంలో ఒకసారి ఫాస్ట్గా పనిచేస్తుంది. అదే కాన్స్టిట్యూషనల్ క్రానిక్గా ఇచ్చామనుకోండి, మొత్తం మెల్లమెల్ల సెట్ చేసుకుంటూ వస్తుంది. ఒక ఆయనకి కాలు కుంటి బాగా మెల్లగా నడుస్తున్నాడు, కాలు నొప్పుంది, కాలు మొత్తం ముఖాలు నరిగినాయి, మెల్లమెల్లగా నడుస్తున్నాడు, బ్రయోనియలాగా ఉన్నాడు వాడు, బ్రయోనియలాగా మెల్లగా నడుస్తున్నాడు. ఏరా అందరుండి, ఏరా ఇంత మెల్లగా నడుస్తున్నావేంట్రా, మాకు కూడా ఇబ్బంది అవుతుందన్నాం. అయిన తర్వాత వెంటనే కుక్క వెంట పడింది. వెంట పడిన తర్వాత ఎంత ఫాస్ట్గా రన్ అయ్యాడంటే అంత ఫాస్ట్గా పరిగెట్టి వెళ్ళిపోయినాడు, పరిగెట్టుకు వెళ్ళినాడు. అంతకుముందు నడవడానికి ఇబ్బంది పడ్డవాడు, అయ్యా అమ్మ అన్నవాడు ఫాస్ట్గా పరిగెట్టినాడు, అదే పర్సన్. మరి హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఒక మనిషి ఇబ్బందిగా ఉన్నవాడు, నడవడానికి ఇబ్బందిగా ఉన్నాడు, మెల్లగా నడుస్తున్నవాడు, కుక్క వెంట పడితే ఫాస్ట్గా పరిగెత్తుకెళ్ళినాడు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఏమైనా చెప్తారా? ఏమన్నా? Necessity is the mother of invention. It is called fight and flight mechanism. Yeah. ఫైట్ అండ్ ఫ్లైట్ మెకానిజం అంటారు దాన్ని. అంటే హార్మోన్స్ అనమాట. ఆ సంబంధించిన హార్మోన్స్ అప్పుడు రిలీజ్ అవుతాయి. మీరు అన్నట్టు నెసెసిటీ ఇస్ ద మదర్ అన్నట్టు, ఆ యొక్క నెసెసిటీ వల్ల ఆ టైంకి ఆ పొటెన్సీ అనేది, అదే రెమెడీ అంత ఫాస్ట్గా పనిచేస్తుంది. అందుకని హోమియోపతి ఈజ్ నైదర్ స్లో నార్ స్పీడ్ నార్ ఫాస్ట్, ఇట్ విల్ వర్క్ అకార్డింగ్ టు ద నీడ్. అది ఇక్కడ చెప్పాలని అనిపిస్తుంది. అంతేగాని మీరు చెప్పిన వర్డింగ్ ఏంటి సార్ అది? ఫాస్ట్ కాదు. వైట్ అండ్ మీరు చెప్పిన వర్డింగ్ ఏంటది? వైట్ అండ్ ఫీల్డ్ లేదన్నారు ఏంటండి? మీరు చెప్పిన వర్డింగ్ అది వైట్ అండ్ ఫీల్డ్ లేదన్నారు, అదేంటి వర్డింగ్? ఫైట్ అండ్ ఫ్లైట్, ఫ్లైట్ ఫైట్ అండ్ ఫ్లైట్ మెకానిజం అంటే ఫైట్ అండ్ ఫైట్ ఫ్లైట్. చేయడమా పారిపోవడమా? ఫైట్ అండ్ ఫ్లైట్ మెకానిజం అంటారు దాన్ని. హార్మోన్స్ అవి ఆ టైంకి టక్కున అప్పుడు రిలీజ్ అయ్యి పరిగెడతాను అనమాట వాడు. అర్థందా? దట్ ఈస్ కాల్డ్ ఫైట్ అండ్ ఫ్లైట్ మెకానిజం. అట్లా మన మందులు కూడా వెన్ ఇట్ ఈస్ నీడెడ్ దే వర్క్ అకార్డింగ్ టు దే ఫాస్ట్. అది ఒకటి. అయిన తర్వాత ఇక్కడ ఇంకొక నేను చెప్పదలుచుకున్న విషయాలు ఏంటి అంటే, ఫస్ట్ జనరల్ మెజర్స్ చెప్తా, తర్వాత రెమెడీస్ చెప్తా. ఎందుకంటే ఓన్లీ మెడిసిన్స్ చెప్పుకుంటూ పోతే కూడా కాదు. ఫస్ట్ లైఫ్ సేవింగ్ కండిషన్స్ అంటే ఏంటి చెప్పండి. లైఫ్ సేవింగ్ కండిషన్స్ చెప్పండి ఫస్ట్. స్నేక్ లైఫ్ బైట్, సేవింగ్ కండిషన్స్ చెప్తారా? స్నేక్ బైట్ కూడా ఉంటుంది కదా సార్. ఓకే, స్నేక్ బైట్ అంటున్నారా? సరే, ఇంకా ఒళ్ళు చల్లబట్టం సార్. ఒక్క నిమిషం. లైఫ్ సేవింగ్ కండిషన్స్ యాక్సిడెంట్, ఎలక్ట్రిక్ షాక్, ఒకటి. ఎలక్ట్రిక్ షాక్, ఒకటేమో ఒళ్ళు ఎలక్ట్రిక్ షాక్, ఎలక్ట్రిక్ షాక్, యాక్సిడెంట్, యాక్సిడెంట్, ఎలక్ట్రిక్ షాక్, ఇంకా సార్ ఎలక్ట్రిక్ షాక్, ఎలక్ట్రిక్ షాక్.
Loss of blood. హార్ట్ పెయిన్, హార్ట్ పెయిన్. చెస్ట్ పెయిన్, చెస్ట్ పెయిన్, హార్ట్ పెయిన్, స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ అనేది బ్రెయిన్ స్ట్రోక్. ఓకే, ఇంకా యాక్సిడెంట్ రాశారండి. ఆ? యాక్సిడెంట్. ఓకే, గుడ్. యాక్సిడెంట్ కూడా రాశాను. ఇంకా బ్రెత్లెస్నెస్ సార్. బ్రెత్లెస్నెస్, గుడ్. ఇంకా ఎందుకంటే ఇవి చాలా ముఖ్యం. డ్రౌనింగ్, డ్రౌనింగ్, డ్రౌనింగ్. డ్రౌనింగ్, ఇంకా గుడ్. ఇంకా బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఇది ఎపప్లెక్సే. ఓకే, ఇంకా బర్న్స్. బ్రెయిన్ స్ట్రోక్, బర్న్స్, గుడ్. బర్న్స్ కూడా ఎమర్జెన్సీ. లాస్ ఆఫ్ బ్లడ్ ఇన్ ఇంజురీ, మేజర్ ఇంజురీ, మేజర్ ఇంజురీ, లాస్ ఆఫ్ బ్లడ్. యాక్సిడెంట్ అండ్ ఇట్స్ కాంప్లికేషన్స్. ఓకే, ఇంకా ఇంకా చిన్నపిల్లల్లో డయేరియా. బ్లడ్ లాస్. ఓకే, ఇంటేక్ ఆఫ్ పాయిజన్స్. డయేరియా కాంప్లికేషన్స్ ఇన్ ఇన్ఫాంట్. ఇంకా ఇంకా చెప్పారమ్మా లాస్ట్ లో? ఇంటేక్ ఆఫ్ పాయిజన్స్. పాయిజన్, పాయిజనింగ్. ఓకే, గుడ్. ఇంకా పాయిజనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇంకా ఫియర్స్ వస్తాయి సార్. ఫియర్, ఫియర్, భయం. ఫియర్ కన్నా ఫ్రైట్ తీసుకోవచ్చు. ఫ్రైట్, ఫిట్స్ అండి. ఫిట్స్ ఎమర్జెన్సీ కన్నా అది అనే క్రానిక్ యాక్టివ్ చూసుకోవాలా. సరే, ఓకే, అది కూడా రాసుకుంటాను. కన్వల్షన్స్ ఇన్ ఎక్యూట్ ఒరిజిన్. ఇంకా కోమా ఆఫ్టర్ హెడ్ ఇంజరీ. ఇంకా ఇంకా కొలాప్స్ అని ఎక్కువ వినిపిస్తుంది. సడన్ కొలాప్స్ అంటున్నారు సార్. టేగులు బైటింగ్ సార్. ఏం టేగులు? సడన్ కొలాప్స్ ఫస్ట్ తీసుకుందాం. సడన్ కొలాప్స్ ఫస్ట్ దాన్నే మాట్లాడుకుందాం. సడన్ కొలాప్స్, కరెక్ట్. ఇంకా తేనెటీగలు బైటింగ్ కూడా ఉంటది కదా సార్? ఏంటండి? తేనెటీగలు కూడా బైటింగ్. తేనెటీగలు ఎమర్జెన్సీ. ఇంకా 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 చెప్పండి. ఇంకా ఎమర్జెన్సీ కండిషన్స్ ఏంటి? ప్రొఫ్యూజ్ మెన్స్ట్రేషన్ అండ్ దేర్ బై సీరియస్ కండిషన్. ఇట్ ఈస్ ఎమర్జెన్సీ. ఇంకా డాగ్ బైట్స్ సార్. అదే డాగ్ బైట్, అన్ని బైట్స్ సన్ స్ట్రోక్. స్టమక్ పెయిన్ సార్. కాంప్లికేషన్స్, స్టమక్ పెయిన్ సార్. ఓకే, గుడ్. మంచి పాయింట్ చెప్పారు. స్టమక్ పెయిన్ ఒక్కొక్కసారి ఈ గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ వల్ల బాడీ చల్లబడిపోయి ఎమర్జెన్సీ కండిషన్ కూడా రావచ్చు అండి. అంత ఉంటుంది. అందుకని ఏమంటారు దాన్ని? కొలాప్స్ కండిషన్ ఆఫ్ 24 hours. కొలాప్స్ కండిషన్ ఆఫ్టర్ ఫుడ్ పాయిజనింగ్ అనుకోవచ్చు. ఇంకా ప్లేట్లెట్స్ డౌన్ అండి. ప్లేట్లెట్స్ అది వేరు. అపెండిసైటిస్ అది మనం తీసుకోవాలి. అపెండిసైటిస్, జాండిస్, సివియర్ జాండిస్, క్రియేటినిన్ కాంప్లికేషన్స్ ఎవ్రీ కేసుకి ఉంటాయి అవి. ప్రతి ఒక్క కేసు కూడా మనం కాంప్లికేషన్స్ ఎట్ ది ఎండ్ స్టేజ్ ఆఫ్ ఆల్ కంప్లైంట్స్. అంతేనా? ఎండ్ స్టేజెస్ ఆఫ్ ఆల్ డిసీజెస్. ఇంకా సార్ వర్క్ చేస్తూ ఎపెండిసైటిస్ ఎమర్జెన్సీ కానీ సార్ నేను అయితే రాసుకుని అక్యూట్ ఎపెండిసైటిస్ అంటారు దాన్ని. ఇంకా సార్ హార్ట్ అటాక్ వచ్చేప్పటికప్పుడే కొలాప్స్ అవుతుంటారు డే టైమ్ లో కూడా, వర్కింగ్ అవర్స్ లో. రాసుకున్నాను. అందుకని చెస్ట్ పెయిన్, హార్ట్ అటాక్ అని రాసుకున్నాను. ఫస్ట్ వచ్చే రాసుకున్నాను. ఇంకా రిటెన్షన్ ఆఫ్ యూరిన్ ఇన్ ఇన్ఫాంట్స్. రిటెన్షన్ ఆఫ్ యూరిన్ ఇన్ ప్లాంట్స్. ఓకే, ఇంకా ఫుడ్ పాయిజన్ సార్. ఇన్ఫాంట్స్, ఫుడ్ పాయిజన్. ఇంకా కలరా డయేరియా. ఓకే, చెప్పండి. డయేరియా రాసుకున్నాను. Any loss of fluids. లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్. ఓకే, ఇంకా
Loss of vital fluids in different origins, different causations. Due to different causations. కదా ఇంకా Shock. కానీ ఎనీ బైట్స్ Sudden grief. అయితే ఇక్కడ మీరందరూ చెప్పారు కదా, వీటిని 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. లైఫ్ సేవింగ్ కండిషన్స్ ఆర్ డిఫరెంట్, acute conditions are different, chronic conditions are different. Chronic conditions లో హనుమాన్ గారు దే మే టర్మినేట్ ఇంట్లో డెత్ అని చెప్పలే. ఏ డిసీజెస్ విచ్ హ్యావ్ ఆన్సెట్ అండ్ ప్రోగ్నోసిస్ అంతే చెప్పారు. దే మే టర్మినేట్ ఇంటూ అని చెప్పలేదు. అయితే ఇందులో మాత్రం ఎక్యూట్స్లో మాత్రం దే మే టర్మినేట్ ఇంటూ డెత్ అని చెప్పి, అందుకని మనం వీటిని 2 హెడ్డింగ్స్గా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటేమో లైఫ్ సేవింగ్ కండిషన్స్, లైఫ్ డేంజరస్ కండిషన్స్ ఒకటి, ఎక్యూట్ కండిషన్స్ ఒకటి. దీన్ని ఈ హెడ్డింగ్స్లో మనం చదువుకుందాం. ఫస్ట్ విల్ గో ఫర్ ది లైఫ్ సేవింగ్ కండిషన్స్. లైఫ్ సేవింగ్ కండిషన్స్లో వేరు, ఎక్యూట్ కండిషన్స్. ఇప్పుడు డాగ్ బైట్ అనుకోండి, ఇప్పుడు చనిపోతారా? దాని కాంప్లికేషన్స్ వచ్చి చనిపోతారు కదా. అదే స్కార్పియన్ బైట్ మాత్రం ఎంబడి చనిపోవడానికి అవకాశాలు ఉంటాయి. స్నేక్ బైట్ ఎంబడి చనిపో అవకాశాలు ఉంటాయి. అవి మనం బైట్స్ కింద చదువుకుంటాం, అది ఇక్కడ కలుపుకోం. ఎనీ బైట్స్ మనం ఆల్రెడీ ఒకసారి చదువుకున్నాం. మీకు కావాలంటే హోమియో బ్రదర్హుడ్ అనే యూట్యూబ్ ఛానల్లో కూడా మీకు బైట్స్ అని ఉన్నాయి, ఆ హెడ్డింగ్లో మనం చదువుకోవచ్చు. ఓకే, అందుకని మెయిన్గా లైఫ్ సేవింగ్ కండిషన్స్ ఏంటి అంటే సడన్ కొలాప్స్ ఆఫ్టర్ ఎక్యూట్ ఎనీ క్రానిక్ ఆర్ ఎక్యూట్ కండిషన్స్. అది ఏదైనా ఉండండి, బ్యాక్గ్రౌండ్లో ఏదైనా ఉండండి, వాడు కొలాప్స్ అయిపోయినాడు. కొలాప్స్ అయిపోయిన తర్వాత అప్పుడున్న కండిషన్ని మనం ట్రీట్ చేయాలి. కొలాప్స్ అయినప్పుడు ఏ సిమ్టమ్స్ ఉన్నాయో చెప్పండి. ఫస్ట్ విల్ టేక్ ది కొలాప్స్. బాడీ కూల్ అయిపోతుంది. కొలాప్స్ అయినప్పుడు సిమ్టమ్స్ ఏముంటాయి? బాడీ చల్లబడిపోతుంది. గుడ్. ఇంకా బాడీ కూల్, స్వెట్టింగ్, కొన్ని స్వెట్టింగ్ కూడా స్వెట్టింగ్ కూడా బాగా ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్ ఉంటుంది. ఇంకా మగత ఉంటుంది. ఇంకా అన్కాన్షియస్ కండిషన్ ఉంటుంది, అన్కాన్షియస్ కండిషన్ ఉంటుంది. సో కాన్షియస్ టు అన్కాన్షియస్ తీసుకోవచ్చు మనం కదా. పల్స్ ఉండదు సార్. పల్స్ వీక్. గుడ్. పల్స్ వీక్ కదా, అవునా? నెక్స్ట్ బాడీ కోల్నెస్ ఆఫ్ ది బాడీ కదా, స్వెట్టింగ్, ఇవన్నీ కూడా మనకు ఆ ఎమర్జెన్సీ కండిషన్ కొలాప్స్లో కండిషన్. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి? నాట్ యాజ్ ఎ డాక్టర్ కానీ యాజ్ ఎ లేమ్యాన్ కానీ ఏం చేస్తారు? ఎవరైనా సడన్గా కింద పడిపోయినారు అనుకో, ఫస్ట్ ఏం చేస్తారు చెప్పండి? ఎవరైనా జనరల్గా రోడ్డు మీద కనిపించే వాళ్ళు ఏం చేస్తారు? మంచి గాలి. అవి మర్చిపోవద్దు. ఏదో నేను హోమియో క్లాస్ చదువుకుంటానండి, నాకు ఇవన్నీ తెలియదు, ముందు హోమియో మంది ఇస్తా అనుకోవద్దు. అర్థమైందా? అందుకని అందుబాటులో నీళ్ళు ఉంటే ఫస్ట్, ఒకవేళ వాడు కాన్షియస్లో ఉంటే కొంచెం లేపి నీళ్ళు తాగించవచ్చు. కాన్షియస్లో ఉంటే, ఇప్పుడు సడన్గా హెడ్ ఇంజురీ అయింది, లేకపోతే ఇంజురీ అయింది, బ్లడ్ లాస్ అయింది, యాక్సిడెంట్ అయింది, అప్పుడు బ్లడ్ పోయింది, వెంటనే నీళ్ళు తాగించండి. ఎందుకు నీళ్ళు తాగించమంటున్నాను? బాడీలో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, అది కూడా వాటిలో కూడా ప్రాణం ఉంటుంది సార్. ఆక్సిజన్ బాడీ లోపల ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఏం చేస్తుంది? ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎక్కడ ఉంటుంది? ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఏది? బ్లడ్ విల్ డూ ఆల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్.
టూ వైటల్ ఆర్గాన్స్. హార్ట్ అనుకోండి, కిడ్నీస్ అనుకోండి, దానికి అన్ని ట్రాన్స్పోర్టేషన్ అనేది పని చేస్తుంది. వాటికి ట్రాన్స్పోర్ట్ నర్వ్స్ అండి, నర్వ్స్. బ్లడ్ blood will transport every each and every part. న్యూట్రిషన్ అనుకోండి, ఆక్సిజన్ ని సప్లై చేసేది, ఆక్సిజన్ ని తీసుకొచ్చేది, కార్బన్ తీసుకొచ్చేది, ఇవన్నీ చేసేది బ్లడ్ ఏనండి. బ్లడ్ కదా. మరి ఆ బ్లడ్ వెళ్ళిపోయింది ఆల్రెడీ. సో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ దెబ్బతిన్నది ఆడ. ఇప్పుడు ఏమవుతుంది, ట్రాఫిక్ జామ్ అయింది అనుకోండి నేషనల్ హైవే దగ్గర, అప్పుడు దానికి సంబంధించిన సిస్టమ్స్ అన్ని దెబ్బతింటాయి. అప్పుడు ఇమ్మీడియట్గా ఏం చేయాలి, స్టోర్ ఏం చేయాలి అంటే, ముందు అదే ఒక కార్ పంపించడం, బైక్ పంపించడం చేస్తాం ఎమర్జెన్సీ వాళ్ళకి. తర్వాత సిస్టమ్స్ అన్ని అదే క్లియర్ అంతా వేరే విషయం, అది తర్వాత చేస్తాం. ముందైతే ఎవడైతే ఎమర్జెన్సీ ఉన్నాడో వాడిని బైక్ మీద తీసి పంపించేస్తాం కదా. అట్లా ముందు వాడు కింద పడి యాక్సిడెంట్ అయింది, బ్లడ్ పోయింది అనుకో, ముందు నీళ్ళు తాగించాలి. గుర్తుపెట్టుకో, అందుబాటులో ఉండే నీళ్లు తాగించండి. ఇంకా వాడు కోమా కండిషన్ ఉంటే మంచి గాలి తగిలే దగ్గర ఉంచండి వాడిని, అది అంబులెన్స్ వచ్చేదాకా. అయిన తర్వాత చెస్ట్ మీద ట్యాపింగ్ చేయాలి సార్. సిఆర్పి అంటారు దాన్ని, అదే చెప్పబోతున్నాను. ఫస్ట్ చెప్తున్నా, అది కూడా సిఆర్పి కూడా చాలా ముఖ్యం అండి. హార్ట్ అటాక్ లో కానీ అలాంటి వాటిలో హార్ట్ అటాక్ లో కానీ సిఆర్పి అనేది అందరూ నేర్చుకోవాల్సిన ప్రక్రియ, అది అందరూ నేర్చుకోవాలా. సిఆర్పి అనేది ఏంటి అంటే సిపిఆర్ అంటారు, కార్డియో పల్మనరీ రిసక్సిటేషన్ అంటారు దాన్ని, సిపిఆర్ అంటారు. ఇది ఉంటాయి కదా థినర్ మజిల్స్ ఇక్కడ, ఇది తీసుకొని హార్ట్ రీజన్ మీద కరెక్ట్గా ఇక్కడ ఈ హార్ట్ రీజన్ దగ్గర ఒక సెకండ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఇట్లా వత్తాలి, ఒక 2 సెకండ్లు వత్తాలి, మళ్ళీ ఒక 2 సెకండ్లు తీయాలి, 3 సెకండ్లు, మళ్ళీ 2 సెకండ్లు ఒత్తి పెట్టాలి, మళ్ళీ 3 సెకండ్లు తీయాలి, మళ్ళీ 2 సెకండ్లు వత్తాలి, మళ్ళీ 3 సెకండ్లు తీయాలి. ఇట్లా చేస్తూనే ఉండాలి, ఎప్పుడు వాడు కాన్షియస్కి వచ్చేంత వరకు చేస్తున్నారు. అట్లా బతికిన వాళ్ళు ఉన్నారండి, అట్లా సిపిఆర్డిసి బతికిన వాళ్ళు ఉన్నారు. నేను ఇప్పుడు ఇంకో కేసు చెప్తా. ఒక ఆయనది మాకు తెలిసిన వాళ్ళే, బాత్రూమ్ బాగానే ఉన్నాడు, బాత్రూంలోకి వెళ్ళాడు, సంగారిచ్చాడు, సంగారిచి కోమలోకి వెళ్ళిపోయినాడు. అంటే జనరల్ మెజర్మెంట్స్ ఎంత ముఖ్యం అని చెప్తున్నాను మీకు. ఏదో నేను డాక్టర్ అండి నాకు అవన్నీ తెలియవు, హోమియోపతి మంది ఇస్తా అంటే కుదరదు, అని నేర్చుకోవాలా. హౌ దే సేవ్ అవర్ లైఫ్, జనరల్ మెజర్స్ కూడా నేర్చుకుని ఉండాలి. అయిన తర్వాత ఏమైంది, కింద పడిపోయినాడు. పడిపోయితే వెంటనే పక్కింటి వాళ్ళు పిలిచారు, పడిపోయినాడు, క్లాప్స్ అయిపోయినాడు, బాత్రూంలో మధ్య లేదు, పడిపోయినాడు అంతే. ఇంకా ఎంత అసలు ఏం కాన్షియస్ లేదు, పడిపోయినాడు. తీసుకొని వచ్చినారు బయటికి. తీసుకొచ్చిన తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు ఆ ఇంటి పక్కన వాళ్ళు పిలిచినారు. అందులో నుంచి ఒక అబ్బాయి వచ్చినాడు, అందులో వాడు అదృష్టం బాగుంది. ఒక అబ్బాయికి ఏంటంటే వాడికి కూడా ఒక 6 months 1 year బ్యాక్ హార్ట్ అటాక్ వచ్చింది. డాక్టర్ ఏం చేసినాడు, సిపిఆర్ చేసినాడు. సిపిఆర్ చేస్తే బతికిపోయినాడు. అందుకని వీడేం చేసినాడు, వీడు పోగానే డాక్టర్ తీసుకెళ్లే లోపల సిపిఆర్ చేస్తూనే ఉన్నాడు. ఆ కార్డియాలజిస్ట్ తీసుకుపోయే దగ్గర కూడా సిపిఆర్ చేస్తూనే ఉన్నాడు. అయిన తర్వాత డాక్టర్ దగ్గర తీసుకొని కార్డియాలజీ తీసుకుపోయిన తర్వాత డాక్టర్ ఏం చేస్తారంటే ముందు వైటల్స్ చూస్తారండి. ఎమర్జెన్సీ కాజువాలిటీ అంటారు దాన్ని. నీకు ఏ హాస్పిటల్ తీసుకుపోయినా ముందు కాజువాలిటీ ఉంటుంది. క్యాజువాలిటీలో వాళ్ళు ఏం చేస్తారంటే వైటల్స్ మెయింటైన్ చేస్తారు. ఫస్ట్ ట్రీట్మెంట్ ప్యాటర్న్ అంతా వేరే, మాకు సంబంధం లేదు. ట్రీట్మెంట్ ప్యాటర్న్ వైటల్స్ మెయింటైన్ చేస్తారు. బీపీ ఎట్లా ఉంది, లో బీపీ ఉందా, ముందు అవి ఎక్కించండి. అర్థం, దానికి సంబంధించిన డ్రగ్స్ ఏమి ఉంటే ఎక్కిస్తారు. అడ్రినలిన్ కొన్ని ఉంటాయి వాళ్ళకి, అంటే టక్కున బీపీ పెంచడానికి. ఎందుకు, బీపీ తగ్గుతా ఎట్లా ఆర్గన్స్ దెబ్బతింటాయి, బ్రెయిన్ దెబ్బతింటుంది, హార్ట్ దెబ్బతింటుంది. అందుకని ముందు బీపీ మెయింటైన్ చేస్తారు, తర్వాత పల్స్ మెయింటైన్ చేస్తారు, రెస్పిరేషన్ మెయింటైన్ చేస్తారు. ఇవి మెయిన్గా వాళ్ళు చూసుకొని దానికి సంబంధించిన డ్రగ్స్ కూడా ఇస్తారు. అలో చేయొచ్చండి, తప్పేం లేదు. గుర్తుపెట్టుకుని, నేను హోమియోపతి డాక్టర్ అవన్నీ కాదు, అవి తర్వాత వాళ్ళు మనం కలిసి చేయొచ్చు. షుగర్ టెస్ట్ కూడా చేస్తారు సార్ నేను చెప్పేది ఎమర్జెన్సీ కండిషన్స్ లో లైఫ్ లో ఎట్లా చేస్తారని చెప్తున్నాను సార్. వైటల్స్ మెయింటైన్ చేస్తారు ఫస్ట్. క్యాజువాలిటీలో
వైటల్స్ మెయింటైన్ చేస్తారు. షుగర్ పేషెంట్ అంటే అప్పుడు షుగర్ చూస్తారు. అవి నెక్స్ట్ కేసెస్లో ఉంటాయి. నెక్స్ట్ కేసెస్లో మీరు అన్నట్టు తర్వాత ఎమర్జెన్సీ అన్న కేసెస్లో ఫస్ట్ వైటల్స్ మెయింటైన్ చేసుకుంటారు. హార్ట్, లంగ్స్ వానికి సరిపోయిందా లేదా, పల్స్, బీపీ, ఇవి పల్స్, ఇవి రెస్పిరేషను, కాన్షియస్, పీపుల్స్, ఎగ్జాక్ట్ పీపుల్స్ చూసుకుంటారు. పీపుల్స్ ఎందుకు చూసుకుంటారు? హౌ దే రియాక్టింగ్. ఇవి ఎమర్జెన్సీలో ఫస్ట్ చూసుకునే కండిషన్స్. షుగర్ ఉండని లేకపోయినా సంబంధం లేదు ఆ నిమిషానికి అయితే. అప్పుడు దే విల్ మెయింటైన్ ద వైటల్స్ దేర్. బీపీ బాగుందా, ప్యూపిల్స్ ఎట్లా ఉన్నాయి, హౌ దే రియాక్టింగ్ టు లైట్. అర్థమైందా? అయిన తర్వాత వైటల్స్ ఎట్లా ఉన్నాయి, అప్పుడు కొంచెం అన్ని స్టెబిలైజ్ చేస్తారు. స్టెబిలైజ్ చేసిన తర్వాత ఆ అబ్బాయిని తీసుకెళ్ళారు. సిపిఆర్ చేసిన తర్వాత ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత అన్ని స్టెబిలైజ్ చేశారన్నమాట. స్టెబిలైజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? అంతవరకు అసలు ఏం చేయాలని లేదు. అప్పుడు ఏం చేయాలో అప్పటికే ముందు వైటల్స్ అనే స్టెబిలైజ్ చేశాం. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అందరు చుట్టాలు వచ్చారు, బక్కాలు వచ్చారు, అందరు ఇప్పుడు ఏం చేయాలి? హార్ట్ అటాక్ ఉందా, కార్డియాలజిస్ట్ వచ్చినాడు, ఇది హయ్యర్ సెంటర్ తీసుకెళ్లాలా, హార్ట్ అటాక్ లాగా ఉంది, మనం చెప్పలేము. కాన్షియస్ రాలేదు అప్పటికి 2-3 అవర్స్ కూడా కాంప్లికేషన్, 1-2 అవర్స్ కాంప్లికేషన్ రాలేదు. వైటల్స్ మాత్రం మెయింటైన్ అయ్యాయి. గుడ్. వైటల్స్ మాత్రం ఇమీడియట్గా మెయింటైన్ అయినాయి. అది మాత్రం మరి అద్భుతం. అంతవరకు నేనేం చేస్తున్నాను మరి ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లో అయిపోయింది. మరి నేనేం చేస్తున్నా? యాజ్ ఏ హోమియోపతిగా నేను మాకు తెలిసిన డాక్టర్ అనమాట, చెప్పాను మరి మీరేం చేయలేరు కదా ఇలా, అంటే మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు కదా, ఇప్పుడు నేనైనా మంది ఇచ్చా అంటే సరే ఇమ్మన్నా. నేను ఇమ్మంటే ఏం చేశాను? చేశాను? క్రటాగస్ సెలెక్ట్ అవి చేస్తారు. ఇచ్చుంటారు సార్ మందులు. చైనా ఇస్తారు. క్యాక్టస్. చైనా 6 బాడీ చల్లబడిపోయింది, కాన్షియస్లో లేదు. నువ్వు అన్ని కాన్షియస్లో ఉంటే క్రెడాగస్ కదా, నొప్పి బాగా ఒత్తుతుంది, పట్టేస్తుంటే క్రెడాగస్. కానీ ఇక్కడ అవేం లేవే, కంప్లీట్ కొలాప్స్ అయిపోయినాడు. అంటే వైటల్ సైజ్ ఎండింగ్ వెళ్ళిపోయినాడు. చైనా 6 రేడియల్ ఆర్టరీ మీద, ఇక్కడ రేడియల్ ఆర్టరీ అంటారు, బొటనవేలు కింద. ఇక్కడ 2 డ్రాప్స్ వేస్తూనే ఉన్నాను 5 మినిట్స్కి ఒకసారి వేస్తూనే ఉన్నాను. వాళ్ళు ఏం చేశారు? పక్కన తీసుకెళ్ళి ఈ మందు ఈ డాక్టర్ గారు వేస్తున్నారు అని తీసుకున్నాడు. తీసుకొని వేసిన తర్వాత చూసేది వెళ్ళి మళ్ళీ అని డాక్టర్ గారు ఏమన్నారు. తర్వాత వైటల్స్ ఇంప్రూవ్ అయినాయి. ఇంకో కార్డియాలజిస్ట్ మాట్లాడించాం, హయ్యర్ సెంటర్కి పంపించేటప్పుడు ఏం చేసాం? చైనా 30 కూడా వేసాం ఇక్కడే మళ్ళీ. ఎందుకంటే ఆల్రెడీ వెంటిలేటర్ అవన్నీ ఉన్నాయి లోపలికి. మనం నోట్లో వేయొద్దు. గుర్తుపెట్టుకోండి, వెంటిలేటర్ అవన్నీ ఉన్నప్పుడు నోట్లోకి ఏది ఇవ్వద్దు, మీ మెడిసిన్ కానీ ఏది ఇవ్వద్దండి. కావాలంటే అరౌండ్ ద లిప్స్ పోయొచ్చు. ముక్కు దగ్గర ఉంటుంది సార్ వాసన పెట్టడానికి కూడా అవన్నీ ఉన్నాయి, ట్యూబ్స్ అని ఉంటాయి. ఓకే. అరౌండ్ ద మౌత్ లేదా రేడియల్ ఆర్టరీ, ఈ రెండింటి దగ్గర 30 పూసేసి పంపించడం జరిగింది. తర్వాత కార్డియాలజిస్ట్ చూస్తే హార్ట్ అటాక్ బ్లడ్ టెస్ట్ చూసి హార్ట్ అటాక్ ఉంది, ఒకసారి యాంజియోగ్రామ్ చేయాలన్నాడు. అంతవరకు మనం ఏం చెప్పలేమన్నాడు. యాంజియోగ్రామ్ చేసిన తర్వాత ఏమన్నాడు? ఆల్రెడీ వాడికి గుండె అనేది దాన్ని ఏమంటారు? కార్డియోమయోపతి అంటారు. ఆల్రెడీ వాచ్ ఉంది, బ్లాక్స్ ఏం లేవు, హార్ట్లో బ్లాక్స్ అయితే లేవు, కానీ గుండెనే పని చేయట్లేదు కదా. మేము ఇచ్చే ట్రీట్మెంట్ అది ఇస్తున్నామంటే నేనేమన్నాను, సార్ మళ్ళీ కాన్షియస్ ఎందుకు పోయింది అంటే, ఏదైనా స్ట్రోక్ ఉందేమో న్యూరో ఒపీనియన్ కూడా తీసుకుందాము అని న్యూరో ఒపీనియన్ తీసుకున్నాం. తర్వాత మార్నింగ్ 10 o'clock 9 o'clock పడిపోయినవాడు 9:30 10 మధ్యలో పడిపోయినాడు.
ఈవినింగ్ 4 o'clockకి మెల్లగా కళ్ళు రెప్ప తెరిచి చూస్తున్నాడు. ప్యూపిల్స్ కూడా డైలైట్ ఉన్నాయి, మంచి బాగున్నాయి యాక్చువల్గా. మార్నింగ్ నుంచి వైటల్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయండి. అయిన తర్వాత కళ్ళు తెరిచినాడు. అమ్మయ్య అనుకున్నాం. కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్ మేము అందరూ కూడా సంతోషపడ్డాం. అంతవరకు కూడా చైనా తట్టి ఇక్కడ పూస్తూనే ఉన్నాం. అయిన తర్వాత ఏం చేశాను, కొంచెం స్టెబిలైజ్ అయ్యాడు కదా, ఇప్పుడు నేను సెకండ్ ఏం చేయాలి అని ఆలోచించి బాత్రూంలో పడిపోయినాడు కదా, అగ్రవేషన్ ఫ్రమ్ బాత్. అప్పుడు ఏం చేశానంటే సల్ఫర్ 6 ఆల్టరేట్ చేసుకుంటూ ఇచ్చాను. ఫస్ట్ చైనా 30, తర్వాత సల్ఫర్ 6, మళ్ళీ చైనా 30, మళ్ళీ సల్ఫర్ 6, ఇట్లా ఆల్టరేట్ చేసుకుంటూ వేయమన్నా. వేసిన తర్వాత నెక్స్ట్ డే ఫోన్ చేస్తే రాత్రి కాన్షియస్లోకి వచ్చినాడు, గుర్తుపట్టినాడు. వెంటిలేటర్ కూడా తీసేసాం, బాగున్నాడు. నెక్స్ట్ డే మంచిగా మాట్లాడినాడు, అందరితో బాగా మాట్లాడినాడు. నేను కూడా ఫోన్ చేస్తే నాతో మాట్లాడినాడు. ఇప్పుడు ఓకే. తర్వాత మళ్ళీ హార్ట్ ట్రీట్మెంట్ సంబంధించిన అంతా వేరే లైఫ్ సేవింగ్ వేరు లైఫ్ సేవింగ్ కండిషన్స్ వేరు. అయిన తర్వాత ఏం జరిగింది ఇక్కడ చెప్తారా ఎవరైనా? ఎవరైనా ఏం జరిగింది? మళ్ళీ రోజు మొత్తం ఆల్మోస్ట్ ఈవినింగ్ క్లియర్ అయిపోయిందండి. కంప్లీట్ కేసు అంతా క్లియర్ అయిపోయింది. స్టెబిలైజ్ అయినాడు, మాట్లాడినాడు, చేసినాడు, అంతా క్లియర్ అయిపోయింది. ఇక్కడ ఏం జరిగింది? చైనా 6 ఇవ్వటం వలన అతని వైటాలిటీస్ పెరిగి వైటల్ ఫోర్స్ ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. ఓకే, దాన్ని ఇంకా స్టెబిలైజ్ చేస్తానికి మీరు సల్ఫర్ ఆల్టర్నేట్ చేస్తూ వేశారు కాబట్టి ఆ డ్రగ్ యొక్క యాక్షన్ ఇంకా ఇంప్రూవ్ చేస్తుంది. సల్ఫర్ ఓకే, ఏదైతే యాక్షన్ చేస్తుందో దీని వలన అతను పూర్తిగా నార్మల్ అయి ఉన్నాడు. ఓకే. రాధాకృష్ణమూర్తి బాగా పట్టాడు. అగ్రవేషన్ ఫ్రమ్ బాతింగ్ ఉంది, అందుకని సల్ఫర్ 6 ఇచ్చాను యాక్చువల్గా. సరే, అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే ఆ కేసులో డాక్టర్ ఇప్పుడు హార్ట్ అటాక్ లేదు, అర్థమైందా? బ్లాక్స్ అని వెసల్స్ అని బ్లాక్స్ ఏం లేవు. అయితే వాడికి హార్ట్లో ప్రాబ్లం ఉంది. ఫస్ట్ కార్డియోమయోపతి ఉంది కదా, బాత్రూంలోకి వెళ్ళి స్నానం పోసుకుంటే సడన్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్కి హార్ట్ పనిచేయడం అయిపోయింది. అది ఏం జరిగింది తర్వాత హార్ట్ పనిచేయడం ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్కి, ఒక 2-3 మినిట్స్కి అయిపోయే వరకు బ్లడ్ ఇచ్చే సప్లై అయిపోయింది కదా. 3 నిమిషాల కన్నా ఎక్కువ, 3 సెకండ్స్ కన్నాను ఎక్కువ బ్రెయిన్కి సప్లై ఆగిపోతే అది కాన్షియస్లోకి వెళ్ళిపోయింది. అందుకని సడన్గా కొలాప్స్ అయ్యి పడిపోయినాడు. దీన్ని హైపాక్సిక్ కండిషన్ అంటారు. బ్రెయిన్కి సరిపడా బ్లడ్ సప్లై అందలేదు ఫర్ ది 3 సెకండ్స్. అందకపోవడం వల్ల సడన్గా కొలాప్స్ వెళ్ళిపోయినాడు. అప్పుడు సిపిఆర్ చేశారు కదా, సిపిఆర్ చేయడం వల్ల వెంటనే విత్ ఇన్ నో టైం మళ్ళీ హార్ట్ పంప్ స్టార్ట్ అయింది. హార్ట్ పంప్ స్టార్ట్ అయ్యడం వల్ల మళ్ళీ బ్రెయిన్కి రిస్టోర్ అయింది. కానీ ఆ షాక్ అవుతుందో, బ్రెయిన్ షాక్ తీసుకున్నాడో ఆ బ్రెయిన్ షాక్ తీసుకోవడానికి టైం పట్టింది. దానికి ట్రీట్మెంట్ అంతా ఆ రోజు మళ్ళీ రోజు అంతా కూడా ఆ షాక్ నుంచి మళ్ళీ బ్రెయిన్ బయటపడి మళ్ళీ హార్ట్ కూడా షాక్ నుంచి బయటపడడానికి టైం పట్టింది. దట్ ఈస్ ద పెథలాజికల్ ఎక్స్ప్లెనేషన్. మనం ఇచ్చిన ట్రీట్మెంట్లో వాడి కొలాప్స్ కండిషన్ నుంచి సెట్ చేసి లైఫ్ సేవ్ చేయగలిగాం. అర్థమైందా? ఇట్లా మనం జనరల్ మెజర్స్ కూడా చూసుకోవాలి, సిపిఆర్ నేర్చుకోవాలి. సల్ఫర్ చైనా 6 అంటే మార్నింగ్ ఈవినింగ్ అట్లా సార్, ఆల్టర్నేటింగ్ అంటే ఎట్లా కరెక్ట్గా? ఒకటే డగ్గు వన్ డే. అక్కడ టైం లేదు, ప్రాణాలు అవును చనిపోతాయి. ప్రాణం ఉంటే కదా నువ్వు 100 మార్నింగ్ నైట్కి, అవును. గంట తర్వాత ప్రాణం అది ఉంటుందో తెలీదు. అది ఆల్టర్నేటింగ్ అంటే డ్యూరేషన్ ఎంతలో ఇచ్చినట్టు సార్ అది? డ్యూరేషన్ ఫస్ట్ ఒక 10 మినిట్స్కి ఇచ్చాం. సల్ఫర్ చైనా తర్వాత రాను 2 అవర్స్కి ఒకసారి మార్చాం. ఎప్పుడైతే స్టెబిలైజ్ అయ్యి కళ్ళు రెప్ప తెల్లార్చినాడో 2 అవర్స్కి వేసాం.
అదనమాట. అర్థమైందండి కేసు? డౌట్ ఉందా ఇంట్లో? ఏం డౌట్స్ ఉన్నాయో ఒకసారి చెప్తే నేను ఫర్దర్గా నేను అంటే మెజర్స్, జనరల్ మెజర్స్ హౌ దే హ్యావ్ టు వీ హ్యావ్ టు మెయింటైన్ ఏ పాయింట్ కోసం మీకు చెప్పాను కేసు. ఇక్కడ సడన్ షాక్ కదండి, ఎక్కువ నైట్ 1 ml లాగా వేస్తే ఉంటుందా? సడన్ షాక్ అని ఎవరు చెప్పారు అసలు? మీరు అన్నారు కదా ఎవరు సడన్ గా. చెప్పారు? మనకి డాక్టర్ చెప్పలేదు అప్పటికి కూడా. ఓకే, సడన్ షాక్ అని సరే. లాస్ట్ లో తెలిసింది మాకు, మొత్తం అయిన తర్వాత బ్రెయిన్ షాక్ లోకి వెళ్ళిపోయింది, హైపాక్సిక్ కండిషన్ అని తర్వాత ఎప్పుడో తెలిసింది. మనం ఓకే. ఎక్కడ మేలే మా నిమిషంలో. ఎందుకంటే అనాలిసిస్ తర్వాత కదా అది. అవునండి, అవును. పోస్ట్ అనాలిసిస్ లో తెలిసింది. సో మనము లైఫ్ సేవింగ్ కండిషన్స్ లో ట్రీట్మెంట్ మాత్రం లైఫ్ సేవింగ్ గానే వెళ్ళాలా, గుర్తుపెట్టుకోండి. వాడు అయ్యో వాడు కాన్స్టిట్యూషనల్ డ్రగ్ గ్రాఫైటిస్ కదా, గ్రాఫైటిస్ వెళ్తాను, లేదా అది వెళ్తాను ఇది వెళ్తాను మాట్లాడదు. ద రెమెడీ విచ్ ఈస్ ఇండికేటెడ్ టు ద కండిషన్ ఈస్ ద లైఫ్ సేవింగ్ డ్రగ్. కొలాప్స్ కండిషన్ లో సార్, కొలాప్స్ కండిషన్ లో ముక్కు కింద పై పెదవి పైన ఫింగర్ తోటి కాస్త ప్రెస్ చేయాలి సార్. ప్రెస్ చేస్తే కూడా ఇది ఆకు ప్రెషర్ దాంట్లో ఒక టెక్నిక్ సార్. అట్లా ప్రెస్ చేస్తే విత్ ఇన్ సెకండ్స్ లో మెలకు వచ్చేస్తుంది. అటువంటి కేసులు మీరు చూస్తే అప్పుడు చెప్పండి, నేను ఒప్పుకుంటా. మీరు చూసిన చదివిన కేసు కాదు. అంటే క్లాస్ లో అట్లా ప్రెస్ చేసిన తర్వాత బయట పడ్డాడంటే చెప్పండి, మేము నేర్చుకుంటాం. సార్ నేను స్పెషలిస్ట్ ఏమీ కాను, కాకపోతే క్లాసులు వింటూ ఉంటుంటే అది ఒకటి చెప్తే అది గుర్తుంది కాబట్టి చెప్పాను. అది కాదు సార్ అనేది, మీరు క్లినికల్ గా అట్లా విన్న కేసు ఏమైనా ఉందా? ఇట్లా ఇట్లా చేస్తే బాగుంటుంది కాకుండా ఇట్లా చేస్తే బతికే అని చెప్పినారా ఎవరన్నా? చెప్పారు సార్, అందుకని చెప్పారు కాబట్టి. ఇట్లా ప్రెషర్ చేసిన తర్వాత వాళ్ళు లైఫ్ సేవ్ అయ్యారు అనుకోండి, నేను ఒప్పుకుంటాను దాన్ని. ఎందుకంటే ఇక్కడ మనం దీని మీద చెప్పాల్సింది ఏంటంటే క్లినికల్ గా హౌ వి కెన్ హెల్ప్ అదర్స్. ఎస్ సార్, అవును. అందుకని ఏది ఫలితం వస్తే అది చేయాల్సిందే, తప్పదు అట్లా. ఓకే, సరే, క్లియర్. అదనమాట లైఫ్ సేవింగ్ లో ఎట్లా వెళ్ళాలా, అర్థమైందా? అప్పుడు చైనా బాగా పనిచేస్తుంది. ఈ కేసులో మనం చైనా ఎందుకు వేసాం? ఎవరు డౌట్? అన్కాన్షియస్ అయిపోయాడు, బాడీ చల్లబడిపోయింది, ఇక పూర్తిగా డెడ్ ఎండ్కి వెళ్ళిపోయి ఉన్నాడు. కాబట్టి ముందు వైటల్స్ ఇంప్రూవ్ అవ్వాలంటే చైనా వేస్తే వైటల్స్ ఇమీడియట్ గా ఇంప్రూవ్ అవుతాయి. కాబట్టి చైనాతో స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్లీ కరెక్ట్. నీరసంలోకి వెళ్ళాడు. బాడీ చల్లబడిపోయింది, బాడీ చల్లబడిపోయింది, అన్కాన్షియస్ లో ఉన్నాడు, చెమటలు ఉన్నాయి, మేబీ హార్ట్ అటాక్. అర్థమైందా? వెరక్టమాల్బమ్ కూడా వస్తుందా సార్? చెమటలు, కోల్డ్. అవన్నీ కాన్షియస్ ఉన్న తర్వాత అవన్నీ వేరు. అన్కాన్షియస్ లో కూడా వెరక్టమాల్బమ్ ఉంది సార్. అది కూడా జస్ట్ ముక్కు దగ్గర లేదా నాలుక మీద అట్లా రాసేస్తే లేచిన కేసు నేను చూశాను. అది ఓకే, గుడ్. వెరక్టమాల్బమ్. ఓకే ఓకే, సరే. నెక్స్ట్ క్లాస్లో తీసుకుందాం, వెరక్టమాల్బమ్ కూడా తీసుకుందాం. ఇవాళ చైనా వరకే మాత్రం మనం చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ క్లాస్లో ఎందుకంటే చూసుకుందాం. గుడ్, మీరు అన్న ఎక్స్పీరియన్స్ కూడా చాలా మంచిదే. అది నెక్స్ట్ క్లాస్లో మీరు షేర్ చేద్దరు కానీ. ఏం సార్? గుడ్. నెక్స్ట్ క్లాస్లో మనం ఇప్పుడు చైనాతో స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఇవాళ చైనాలో చైనా ఎందుకు ఇవ్వాలా, వేరే ఎందుకు ఇవ్వద్దు కదా? ఎందుకు ఇవ్వాలి చైనా అంటే, చైనా ఈజ్ ద లైఫ్ సేవింగ్ డ్రగ్ ఇన్ దట్ కండిషన్. చైనా లైఫ్ సేవింగ్ డ్రగ్ ఇన్ దట్ కండిషన్. అయిన తర్వాత ఇందులో మెయిన్గా ఎగ్జాస్టింగ్ డిశ్చార్జెస్, ఎయిల్మెంట్స్ ఫ్రమ్ లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్ ఉంటుంది. అలాంటి కండిషన్స్లో కూడా ఇవ్వచ్చు. నేను నెక్స్ట్ క్లాస్లో కూడా చైనా చెప్తాను నేను. ఓకే, చైనా ఎందుకు ఇవ్వాలి అంటే ఈ ప్రాక్టికల్ పాయింట్స్ మాత్రం చూసుకుంటే చాలు. ఫస్ట్ అయితే మీకు ఏ దగ్గర తగ్గలేదు అనుకోండి, చైనా 6 రిపీట్ చేస్తూనే ఉండండి. నెక్స్ట్ చైనా 6తో తగిన కేసు ఇంకోటి కూడా చెప్తాను, హార్ట్ అటాక్లో కూడా. అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే.
లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్, లాస్ ఆఫ్ హెమరేజెస్ బ్లడ్, ఇలాంటివన్నిట్లో కూడా మీకు చైనా బాగా పనిచేస్తుంది. అయిన తర్వాత నేనే చెప్పడం కాకుండా మీరు ఇలాంటి లైఫ్ సేవింగ్ కేసెస్ ఏమన్నా చేసి ఉంటే నాకు గ్రూప్లో పర్సనల్గా మెసేజ్ అయినా పెట్టండి. సార్ నేను ఒక కేసు చేశానని పెట్టండి. విల్ ప్రజెంట్ దట్ కేస్ ఆల్సో విల్ లర్న్ ఈచ్ అదర్. ఎవరైనా సరే, ఓకేనా సార్? నాకు అది పెట్టండి. డ్రెంచింగ్ స్వెట్స్ ఉంటాయి సార్ సార్ కొలాప్స్ కండిషన్ లో ఒక లేడీ హాస్పిటల్ పోతే అరుస్తా ఉంది, అవి బట్టలు చేస్తా ఉంది. చేస్తే ఆ విషయాన్ని తెలిసి వచ్చి చెప్తే హయాసెమస్ వేసేస్తే విత్ ఇన్ మినిట్స్ లో ఆమె కామ్ గా కూర్చుంది సార్. సార్ అది లైఫ్ సేవింగ్ కండిషనా సార్? లైఫ్ సేవింగ్ అనేది కాదు కానీ డిస్టర్బెన్స్ మరి ఎందుకు సార్ ఆమె ఇక కామెంట్ చేస్తారు. అందరికి కన్ఫ్యూజ్ అట్లా చేయడానికి అంటారా? సరే సార్, ఓకే. మన ఇంటర్ఫియర్ కావద్దు, ఎందుకంటే డిస్టర్బ్ అవుతుంది క్లాస్. ఓకే సరే, డ్రెంచింగ్ స్వెట్స్, దిగ చెమటలు. డ్రెంచింగ్ స్వెట్స్ అంటే దిగ చెమటలు ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మార్క్డ్ సిమ్టమ్ ఆఫ్ ది వెరాట్రమ్, అది చైనా. నెక్స్ట్ బ్లోటింగ్ అబ్డామిన్ కూడా ఇట్ విల్ కండిషన్, కొన్ని కేసెస్లో బ్లోటింగ్ ఆఫ్ ది అబ్డామిన్ మే కాజ్ కొలాప్స్ కండిషన్. అలాంటి కేసెస్లో కూడా చైనా బాగా పనిచేస్తుంది, గుర్తుపెట్టుకో. పొట్ట బాగా బిగ్గరగా ఉంది, నేను తిన్నాను, పొట్ట బిగ్గరగా ఉండి సడన్గా బాడీ చల్లబడిపోయి చెమటలు వచ్చాయంటే కూడా చైనా 6 ఎగ్జాక్ట్లీ బాగా అద్భుతంగా పనిచేస్తుంది. ఒకవేళ పేషెంట్ చెప్పగలిగితే ఓకే, చెప్పలేకపోయినా మీకు బ్లోటింగ్ అనిపించింది అనుకోండి, స్టమక్లో బ్లోటింగ్ కనిపించి కొలాప్స్ కండిషన్ ఉంటే కూడా చైనా ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ కార్బోవేజ్ అవన్నీ తర్వాత చెప్తాను, లారోసెరాసిస్ అవన్నీ చెప్తాను. మీరేమైనా అటువంటి కేసెస్ ఏమైనా మీరు లారోసెరాసిస్తో కానీ వెరాట్రమ్ ఆల్బమ్తో కానీ అట్లాంటి కేసెస్ మీరు ఏమైనా చేయగలిగితే అప్పుడు నాకు మెసేజ్ పెట్టండి. మీకు టైం ఇస్తాను, మీ టైం మీకు అలాట్ చేస్తాను. ఇట్ షుడ్ బి క్లినికల్లీ ప్రూవ్డ్, అది నేను అనేది. నెక్స్ట్ డయేరియా కేసులో కూడా ఒక్కోసారి ఎమర్జెన్సీ కండిషన్స్ వచ్చు. డయేరియాలో కొన్ని కేసెస్లో విపరీతమైన దిగజమట్లు వచ్చి డయేరియా వస్తుంది. డయేరియా వచ్చి లాస్ట్ స్టేజెస్లో దిగజమట్లు వచ్చి కూడా చైనా ఇవ్వాల్సి వస్తుంది. లేదా ఒక్కోసారి కండిషన్స్లో వాడు అసలు చేంజే ఉండదు, డయేరియా అవుతుంటుంది కానీ అది మళ్ళీ అది ఎక్స్ట్రీమ్ కేసు, కానీ అది వేరేలాగా ఉంటుంది, చెప్తాను. వీక్నెస్ ఉండదు అనమాట. డయేరియా వితౌట్ వీక్నెస్ ఆల్సో ఇండికేటింగ్ ఫర్ ది ఓకే. సరే, సెన్సిటివ్ టు టచ్, అది కూడా ఒకసారి మనకు చైనాకి ఇండికేషన్ కావచ్చు లైఫ్ సేవింగ్ డ్రగ్లో. వాడు ఇట్లా ముట్టనీడు, చిరాగ్గా ఉంటాడు, టచ్ చేయడు, అస్సలు టచ్ చేయనీడు. ఓవర్ సెన్సిటివ్నెస్ ఈజ్ అ వెరీ వెరీ ర్యాంక్ పాయింట్ ఫర్ ది, అంటే కోమా కండిషన్స్లో కాకుండా కొంచెం కొలాప్స్ అయ్యి కాన్షియస్ ఉంది అనుకోండి, అప్పుడు చిరాగ్గా ఉండి టచ్ చేయనివ్వకపోతే అప్పుడు కూడా మీకు చైనా అనేది చాలా ఇంపార్టెంట్ రెమెడీ, గుర్తుపెట్టుకోండి. సెన్సిటివ్ టు స్లైటెస్ట్ నాయిస్, స్లైటెస్ట్ టచ్ అనేది కూడా చైనాలో చాలా సిమ్టమ్. వీక్నెస్, విపరీతమైన నీరసం. ఇంకొక ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ కండిషన్స్లో మీకు చైనా ఇండికేటర్ ఏంటంటే రివర్స్ ఫ్రోనింగ్. ఇట్లా ఉంటుంది, ఫ్రోనింగ్ కన్నా రివర్స్ ఉంటుంది. రివర్స్ ఫ్రోనింగ్ అంటే ఇది ఎం కదా, అవునా లేదా? ఇది ఎం, ఇట్లా ఉంటుంది. ఆ రివర్స్ ఫ్రోనింగ్ ఉండి అలాంటి కండిషన్స్లో, కొలాప్స్ కండిషన్స్లో కూడా చైనా ఎక్సలెంట్ పనిచేస్తుంది, గుర్తుపెట్టు. చైనా కూడా వాడుకోవచ్చు. దీని తర్వాత నెక్స్ట్ క్లాస్లో మీకు చైనా ఎమర్జెన్సీ ఇంకేమైనా ఉంటే
పాయింట్స్ యాడ్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. చైనా చైనా పరంగా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేమైనా నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తే బాగుంటుందంటే చెప్పండి. సార్ దాంట్లో ఇప్పుడు స్మాల్ డౌట్ సార్. మామూలుగా హార్ట్ స్ట్రోక్ పేషెంట్స్ కనుక వచ్చినప్పుడు వాళ్ళు డిజిటాలిస్ లాంటిది లేదా మందులు ఇచ్చినప్పుడు మనం చైనా ఇచ్చా. ఎగ్జాక్ట్, గుడ్, మంచి పాయింట్ చెప్పారు. డిజిటాలిస్ కానీ అలాంటివి వాడుతుంటే మాత్రం ముందైతే అప్పుడు హార్ట్ అటాక్లో కానీ చూసుకొని ముందైతే ఒకవేళ మీకు వాడు అంత హిస్టరీని ఇవ్వగలిగితే, ఎందుకంటే అటువంటి హిస్టరీ మనం దొరికే ఛాన్స్ ఉండదు యాక్చువల్గా. ఒకవేళ హార్ట్ పేషెంట్ ఆల్రెడీ డిజిటాలిస్ అలాంటివి వాడుతున్నాడు అంటే ముందు కార్బోవేట్-6 ఒక డోస్ వేయండి. గుడ్, మంచి పాయింట్. కార్బోవేట్-6 ఒక 2 డోసులు వేసిన తర్వాత ఒకవేళ ఇంప్రూవ్మెంట్ లేకపోతే అప్పుడు మీరు చైనా 6 స్టార్ట్స్. కార్బోవేట్-6తో ఇంప్రూవ్మెంట్ ఉంటే కార్బోవేట్-6 కంటిన్యూ చేయొచ్చు. చైనా సల్ఫ్కి డిఫరెన్స్ నేను చెప్తాను, తర్వాత చెప్తాను. ఎందుకంటే చైనా సల్ఫ్ లైఫ్ సేవింగ్ కండిషన్స్లో తక్కువ వాడతారు. చైనా అయితే లైఫ్ సేవింగ్ కండిషన్స్లో చాలా ఈజీగా వాడుకోవచ్చండి. చైనా సల్ఫ్ ఈజ్ ఏ బిగ్ రెమెడీ. చైనా సల్ఫ్ అది కాన్స్టిట్యూషన్లో ఎక్కువ మటుకు వాడుతుంటాం, ఎక్యూట్ కండిషన్స్లో వాడుతుంటాం. ఎమర్జెన్సీ లైఫ్ సేవింగ్ కండిషన్స్లో మాత్రం అవి నేనైతే నాకు ఎక్కితే ఎక్స్పీరియన్సెస్ లేవు. ఓకేనండి సార్? వీళ్ళతోనే క్లినికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. మీరు ఎవరైనా సార్ చైనా హార్ట్స్ గుడ్ కానీ మార్నింగ్ లైఫ్ సార్. సేవింగ్ కండిషన్స్లో వాడినారంటే వీ విల్ రెడీ టు లెర్న్ ఫ్రమ్ యూ. సార్ గుడ్ మార్నింగ్ సార్, అనంతపురం నుంచి సార్. సార్ నమస్తే సార్, చెప్పండి. సార్ ఇది హార్ట్ అటాక్ ఇది వచ్చినప్పుడు ఎమర్జెన్సీగా ఆక్సాలిక్ యాసిడ్ ఇవ్వచ్చునా సార్? చెప్తాను సార్. ఆక్సాలిక్ యాసిడ్ అట్లా ఇవ్వద్దు, చూసుకోవాలి, సిమ్టమ్ చూసుకొని యాక్చువల్గా అప్పుడు ఆ సిమ్టమ్ ఏమైనా దొరికితే ఆ సిమ్టమ్ ప్రకారం ఇవ్వడమే ఉత్తమం. అంత దొరకలేదు, ఏ సిమ్టమ్ దొరకలేదు అంటే చైనా ఇవ్వండి. హార్ట్ పేషెంట్ కాకపోతే చైనాని ఇవ్వండి. చైనా కానీ కార్బేజ్ కానీ అలాంటి లక్షణాలు ఏవి సరిపోకపోతే, హార్ట్ అటాక్ నుండి చల్లదనం ఏం లేదు, పట్టేసినట్టు ఏం లేదు అంటే మా జన్మరు మాస్ గారు ఏం చెప్పారంటే అమ్మోనియం కార్బ్-30 డోస్ ఇమ్మన్నారు. ఏ సిమ్టమ్ దొరకకపోతే అమ్మోనియం కార్బ్-30. కొందరు ఆర్నిగా చెప్తారు. ఓకే, చూద్దాం, లక్షణాలను బట్టి అట్లా వెళ్ళొచ్చు. సార్ ఒక 15 రోజుల క్రితము అలా జరిగింది సార్. ఒక ఆవిడ మనకు ఇక్కడ విజయనగర్ బాబా మందిరానికి పారాయణ వాటి కోసం వచ్చారు. ఆవిడ నడుస్తుంటే ఆయాసం వస్తుండేది. చూస్తూ ఉంటే అది వేసాను, అమ్మోనియం కార్బ్-30 వేసాను. వేస్తే ఒక 2 రోజులు రాలేదు. తర్వాత చూసుకున్న తర్వాత ఒక అమ్మోనియం కార్బ్-200 వేసాను సార్. ఆ 40 రోజులు ఎలాగ ప్రదక్షిణ చేసుకోవడం, హాయిగా పారాయణ అవన్నీ చక్కగా చేస్తుంది సార్. మళ్ళీ ఒకే ఒక డోస్, మళ్ళీ కంప్లైంట్ రాలేదు. అది గుడ్, అంటే అమోనియం గ్రూప్ ఆవిడ చూసి లక్షణాలు చూసేసాను. అది అంటే మీరు విన్న తర్వాత అంటే ఇది చెప్పాలని అనిపించి చెప్తాను. గుడ్, గుడ్, మంచి కేసు అది. ఆ అమ్మోనియం కార్బ్లో థ్యాంక్ యూ మెయిన్ సార్. ఇండికేటర్ అదే అనమాట. ఇది స్లైటెస్ట్ ఎగ్జర్షన్ మే కాస్ పాల్పేషన్. కొంచెం శ్రమ చేసినా, కొంచెం నడిచిన ఆయాసం వస్తుందంటే యాక్చువల్లీ ఇట్ ఈజ్ ఎ కామన్ సిమ్టమ్. హార్ట్ అటాక్ అని మనం చూసుకొని దాన్ని చెక్ చేసుకోవాలి, హార్ట్ ప్యాథాలజీ ఉందని దాన్ని రూల్ అవుట్ చేసుకోవాలి. అట్లా కాకుండా ముందైతే ఫస్ట్ ఎయిడ్గా మీదే అమ్మోనియం కార్బ్ ఇచ్చేయచ్చు. అయిన అంటే తర్వాత క్రెటాగస్ ఆర్ఎస్ అవి రెగ్యులర్ గా వాడుతుందంట. ఫర్దర్గా క్రెటాగస్ ఆర్ఎస్ రెగ్యులర్ వాడుతుందని. ఫర్దర్గా 2Dకో చేయించండి ఒకసారి. అయితే 2Dకో చేయించితే మనకు ఫర్దర్గా ఇంకేమైనా కేసెస్ ఉన్న దాన్ని బట్టి ఇంకేమైనా చూడాలనేది కేసు తీసుకోవడం మంచిది. ఓకేనా సార్ చిన్న కేసు, జస్ట్ 2 minutes కేసు అంతే. చెప్పండి. మేము ఉంటున్న హౌస్ పక్కన ఒక అంటే కంపెనీ క్వార్టర్స్ పక్కన ఒక ఆమె వాళ్ళ అమ్మాయి ఇచ్చి అంకుల్ మా అమ్మ పడిపోయిందని చెప్పాను. వెళ్ళి చూస్తే ఆమె అన్కాన్షియస్ లో ఉంది. ఓకే, చైనా 12 ఉంటే ఒక డోస్ ఇచ్చాం. 12 ఇచ్చిన తర్వాత కాసేపు అయిన తర్వాత చైనా 12 సార్ మా దగ్గర ఒక ఆయన 12 వాడేవాడు, ఆయన దగ్గర నేను మందులు తెచ్చుకునేవాడిని. 12C అయితే సరే ఓకే. 12C ఆయన 12X 12 ఉంటుంది. 12C సార్, ఎక్స్ కాదు. సరే ఓకే. జస్ట్ చిన్న 4 పిల్స్ వేయమని చెప్పి ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఒక అరగంట అయిన తర్వాత లేచిపోయింది అంతే. గుడ్, ఆమె ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుకుంటూ ఉంటుంది. ఓకే సార్, గుడ్, సంతోషం. అట్లా అనమాట. గుడ్, మంచి ఎక్స్పీరియన్స్. అందుకని చైనా 6, 30, 200 ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఉంచుకోవాలండి.
ప్రతి ఇంట్లో ఉంచుకోవాల్సిన రెమెడీస్. లాస్ట్లో కూడా మళ్ళీ మీకు చెప్తా. ఓకేనా? సరే, ఓకే, ఇక్కడికి ఆపుదాం. నెక్స్ట్ క్లాస్లో ఇది కంటిన్యూ చేసుకుందామా ఇట్లాగే? సార్ ఇది చాలా ఉపయోగం సార్ మాకు కూడా. ఇది ఓకే అసలు మంచి సబ్జెక్ట్ అనుకున్నారు మీరు ఇవాళ మటుకు. ఓకే థ్యాంక్ యూ. సుబ్రహ్మణ్యం గారు క్షమించాలి సార్. సుబ్రహ్మణ్యం గారు ఏ కండిషన్స్ చూడలేదు, ఓన్లీ డైరెక్ట్ గా కొలాప్స్ చూసి వేసారా? అంతే సార్. అంతే. ఆమె అంతే, ఇంకేం చూడలేదు. కొలాప్సే అంతే, ఇంకేం. అలాంటి కండిషన్స్ లో అప్పుడు ఏ రెమెడీ దొరుకుతుందో రెడీమేడ్గా అదే రెమెడీ గుర్తుపెట్టుకోండి. అలాంటి కండిషన్స్ లో వాడు నక్స్వామికనా వాడు అదే అవన్నీ చూడొద్దు. జస్ట్ ఆ కండిషన్, కొలాప్స్ కండిషన్ లో సిమ్టమ్ సిమిలారిటీ అంటారు దాన్ని. సిమ్టమ్ సిమిలర్గా అప్పుడు చైనా సరిపోతుంది. ఇంకా చాలా రెమెడీస్ ఉన్నాయి, మెల్లమెల్ల చదువుకుందాం. లైఫ్ సేవింగ్ డ్రగ్స్ నెక్స్ట్ క్లాస్లో. ఇప్పుడు జనరల్గా ఎట్లా మెజర్ చేసుకోవాలనే పాయింట్ కోసం ఇవాళ చెప్పుకున్నాం. హౌ వీ హ్యావ్ టు సపోర్ట్ ఏ లైఫ్ ఇన్ లైఫ్ థ్రెటనింగ్ కేసెస్. హౌ వీ హ్యావ్ టు సపోర్ట్ ది లైఫ్ ఇన్ లైఫ్ థ్రెటనింగ్ కేసెస్, అది మనం ఇక్కడ చదువుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో ఫర్దర్గా ముందుకు వెళ్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. Thank you, sir. Thank you, sir.